మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూద్దాం. 14వ వచనం నుంచి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతువేమని ఆయనను అడగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్టకు మాసిక వేయడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగును, మరి ఎక్కువ మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయుదురు. అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పెను. దేవుడి కొద్ది మాటలు మన వెంకుల్లో దీవించి ఆశీర్వదించను గాక. దయచేసి కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి సాయంకాలం ముందు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనములు మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. దేవుని వాక్యం వినటానికి మరి ఆనందిస్తున్నట్టుగా మీరు ఉన్నారు ఈరోజు. ఏమేనండి, ఏమేన్. మరి వాతావరణము కొద్దిగా బిగుసుకొని పోకుండా ఉంది ప్రియులారా. ఆమేన్. పరలోక రాజ్యం అంట బైబిల్ సెలవిస్తున్నట్టుగా బలత్కారంతో పట్టబడి ఉన్నదని లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుడి సాయంకాలం ముందు మనకి ఆ బలత్కారాన్ని తొలగించి ఉన్నాడు ఇప్పుడు. ఆమేన్. ఒక మంచి వాతావరణం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేనండి, ఆమేన్. థ్యాంక్స్ బీ టు గాడ్. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. సంతోషంగా కొట్టాలి. దేవుని సన్నిధిలో ఉన్నందుకు మనం ఆనందిస్తూ కొట్టాలి మనము. హల్లెలూయా. ఆమేనండి, ఆమేన్. మన కొన్ని విషయాలు ఈ రాత్రి కాలం ముందు చూద్దాము. మరి ఆదివారం నేను చెప్పిన అంశము మరి ఎంతమందికి అర్థమైంది ప్రియులారా? విత్తనం, ఒరిజినల్ సీడ్. మరి కన్నికైన వధువు మాత్రమే మరి మూల విత్తనాన్ని మోయగలదు లేదా జన్మని ఇవ్వగలదని నేను ప్రకటించుకుంటూ వచ్చాను నేను. ఆమేన్. మూడు కన్నికలుగా నేను మాట్లాడాను. ఆది కాండంలో ఉన్న హవ్వ అనే కన్నిక ఒరిజినల్ సీడ్కి బదులుగా హైబ్రిడైజేషన్ సీడ్ని కలిగి ఉండి సంక్రమం చేసి అక్కడ పడిపోయింది. రెండవసారి దేవుడు మరీ గర్భంలోకి రావటానికి ప్రవచనం చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. దానికి ముందు ఛాయగా దేవుడు శారా ఒక శరీరాన్ని మార్చి మనిషి కుమారుడిగా ఆయన దిగివచ్చి, మనిషి కుమారుడిగా ప్రభువు దిగివచ్చి ఆయన మలినమైపోయిన శార ఒక దేహాన్ని మార్చి కన్నికగా తయారు చేసి ఆయన విత్తనాన్ని వేశాడు. ఆమేన్. కన్నికగా మార్చాడు. మరి యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్న ఇస్సాకు ఆ గర్భంలో పుట్టాడు. ఆమేన్. మరి ఇప్పుడు కూడా 7 సంఘకాలాలుగా ఆమె ఇంకో భర్తని కలిగి ఉన్నది. ప్రవక్త అంటాడు, యెహోవా భార్య పడిపోయింది, ఆదాం భార్య పడిపోయింది, యెహోవా భార్య పడిపోయింది, అలాగే క్రీస్తు భార్య కూడా పడిపోయింది. అయితే ఈ చివరి దినముల యందు మరలా మనిషి కుమారుడిగా ప్రభు దిగివచ్చి ఇప్పుడు తన వధువును విమోచించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆమేన్. మచ్చ, డాగు, కలంకము మరి అటు దైదేనం లేకుండా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు వధువుని ఇప్పుడు. ఆమేన్. వాక్యాన్ని బట్టి ఈ 7 ముద్రల యొక్క మరి నీరుని బట్టి ఉదక స్థానం అని ఉందన్నమాట. జలములు బట్టి ఇప్పుడు ఆయన తన వధువుని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఇప్పుడు. అంటే కన్నికగా ఇప్పుడు మార్చాడు మరలా మనల్ని. మొదటి రాకడలో కన్నికగా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు కానీ సంపూర్ణ పరిచర్య ముగిలా. టోటల్ మినిస్ట్రీ వాజ్ నాట్ కంప్లీటెడ్. కానీ మరొక్కసారి ఇప్పుడు మనకు పుట్టాడు ఆయన.
ఈ కన్యక, అక్షయతను మోస్తున్న ఈ కన్యక బట్టి ఇప్పుడు పరిచర్య ముగించబడతా ఉన్నది. ఆమె ప్రవక్త అన్నాడు, మొదటి రాకడలో జరిగిన పరిచర్య పావు భాగమే అన్నాడు. 100%లో 50% మాత్రమే ఫినిష్ అయిందని చెప్పాడు ఆయన. మిగతా 50% ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆమేన్. ఆయన పని ప్రారంభించాలంటే మొదటగా ఆయన కన్యక గర్భంలోకి వెళ్ళాలా. స్త్రీ సంతానమునకు సర్ప సంతానమునకు వైరం అన్నమాట. ఆమేన్, అంతేనే కదా. స్త్రీ సంతానమునకు సర్ప సంతానమునకు వైరం కలుగు చేస్తానని చెప్పాడు. ఇప్పుడు సర్పాన్ని అలాగే వదిలిపెట్టడు, వాడి శిరస్సును చితగొట్టాలి ఆయన. సంపూర్ణంగా వాడి శిరస్సును చితగొట్టి ఇప్పుడు వాడి ప్రభుత్వం మన ప్రభుత్వంగా మారిపోవాలి ఇప్పుడు, అంతేనా కాదా. ద గవర్నమెంట్ వాస్ చేంజ్డ్. ఇప్పుడు మరలా ఏమవుతుంది, ప్రభుత్వం మారుతూ ఉన్నది. మనకంటూ కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఆమేన్. ఏదైనా తోటలో కలిగి ఉన్న హెవెన్లీ గవర్నమెంట్, అక్షయతతో కూడిన ప్రభుత్వము, మానభంగాలు లేవు, నరహత్యలు లేవు. ఆమేన్. మనలోనే మాట్లాడుతుంది. ప్రభుత్వము మనలో స్థాపించబడతా ఉంది. 7 ముద్రల పుస్తకం ఎప్పుడైతే వచ్చిందో అదొక గవర్నమెంట్. అది ద గవర్నమెంట్ ఆఫ్ ఎటర్నిటీ, నిత్యత్వపు గవర్నమెంట్ అది. అందుకే ప్రవక్త అంటాడు, మనం ఇప్పుడు ఉన్నది సాతాను ఏదెనులో అన్నాడు. అవునా, మనం సాతాను ఏదెనులో ఉన్నప్పటికీ కానీ మనము లేము సాతాను ఏదెనులో. ఇదంతా సాతాను ఏదేనే, కానీ మన స్పిరిట్ మాత్రం సాతాను ఏదెనులో లేదు. వాడి ప్రభావం కానీ వాడి యొక్క లక్షణాలు కానీ మన మీద పడకుండా దేవుడు మరో గ్రంథాన్ని తెచ్చి, మన స్వాస్థ్యాన్ని తెచ్చి ఆయన మనల్ని మారుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఇప్పుడు ప్రభుత్వం వ్యక్తిగతంగా మారుతూ ఉన్నది, నిదానంగా అది డెవలప్ అవుతూ ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చబడతా ఉన్నాయి. వెంటనే హామీలు నెరవేర్చరు. వాళ్ళు ఇచ్చిన పథకాలు నెరవేర్చాలంటే కనీసం వాళ్ళు ఇచ్చిన డేటు 5 ఏళ్ళు అయితే, 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు ఎన్నిక చేయబడి పరిపాలిస్తే 5 సంవత్సరాల లోపు వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు నెరవేరుస్తారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు హామీలు ఇచ్చాడు, మరలా పునరుద్ధరిస్తానని, మరలా సంఘాన్ని పునరుద్ధరించి నా స్థానంలో పెడతానని దేవుడు అక్కడ హామీ ఇచ్చాడు. ఆయన కూడా హామీలు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు హామీలు నెరవేర్చుకున్న టైం ఇది. హల్లెలూయా. నిదానంగా ఆయన ప్రభుత్వము ఒక్కొక్క మనుషుల్లోకి వెళ్ళి చేతి సహాయం లేని రాయి వచ్చి ఈ ప్రభుత్వాలను పడేస్తూ ఇప్పుడు మనలను దేవుని ఏదైనాగా మారుస్తూ ఇప్పుడు హామీలను అమలుపరుస్తూ ఉన్నాడు ఆయన. ఆయన ఇచ్చిన పథకాలను దేవుడు ఏం చేస్తున్నాడు, అమలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్లోగా నిదానంగా ప్రక్రియ జరుగుతూ ఉన్నది. రాత్రికి రాత్రే మారేది కాదు ఇది. ఆమేన్. వెంటనే మారదు ఇది. హల్లెలూయా. ప్రభుత్వం రాత్రికే మారిద్ది, కానీ మారిన తర్వాత వెంటనే పథకాలు అమలుపరచబడవు. ఇప్పుడు డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత అప్పు పెట్టారో ఎంత ఉందో మొత్తం చూసుకోవాలా. ఫైనాన్షియర్స్ ఉంటారు, కింద చాలామంది మినిస్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ చూసుకోవాలా, కొన్ని పద్ధతులు పెట్టాలా. ఆమేన్. నిదానంగా గవర్నమెంటు అలాగా అది డెవలప్ అవుతూ ఉంటుంది అది. ఆమేన్. కాబట్టి మనము ఎప్పుడైతే ఈ ప్రత్యక్షతను పొందామో, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే 63లో దిగివచ్చి ఆ ప్రభుత్వం మనలోకి తెచ్చాడో, ఇప్పుడు నిదానముగా ఒక్కొక్క వ్యక్తిలో ఆ ప్రభుత్వం యొక్క చట్టాలు అమలుపరచబడతా ఉన్నాయి. నేను అందుకే అంటాను, ఆయన రాకముందు ఉన్న మార్పు, ఆయన వచ్చాక జరిగిన మార్పు. 7వ ముద్ర తెరవబడక ముందున్న జీవితము, 7వ ముద్ర తెరవబడిన తర్వాత వచ్చిన జీవితం, ఈ 2 ఖచ్చితంగా వ్యత్యాసం మనలో కనపడవలసింది. హల్లెలూయా. ప్రభుత్వం మారక ముందు, ప్రభుత్వం మారాక జరుగుతున్న నిదానమైన మార్పులు. ఏమేనండి, ఏమేన్. పెన్షన్ 5,000 అయితే వెంటనే 5,000 చేశాడు. పథకం 5,000 ఇస్తానని, కానీ వెంటనే 5,000 చేస్తాడా? 500 పెంచుతాడు. మరలా వచ్చే సంవత్సరానికి 500 పెంచుతాడు. ఆమేన్. 2,500 ఉన్న పెన్షన్ మిగతా దాని ముందు ప్రభుత్వంలో ఉన్నట్లయితే ఇప్పుడు తీసుకొని టేక్ ఓవర్ చేస్తున్న వ్యక్తి ఏం చెబుతాడు, పెన్షన్ ఇప్పుడు 5,000 అంటాడు. అందరూ ఓట్లు పడతాయి. హల్లెలూయా. ఇప్పుడు 5,000 పెన్షన్ చేయాలంటే ఎక్కగానే చేయడు వాటిని. సంవత్సరానికి 500, సంవత్సరానికి 500, అలాగే 5 ఏళ్ళు. ఆమేన్. 2,500 మొత్తం కలిపితే ఎంత? 5,000. దిగే టయానికి 500, 5,000 ఇచ్చిన మాట హామీ నెరవేర్చబడింది ప్రియులారా. కాబట్టి నిదానముగా తన ప్రక్రియను దేవుడు ఇప్పుడు ప్రారంభించి తన చట్టాన్ని అమలుపరుస్తున్నాడు. ఇదే పలుకబడిన మాట పరిచర్య, ఇదే సంపూర్ణ అధికారం కలిగిన పరిచర్య, క్రీస్తుకు సమరూపమైన స్థానానికి తీసుకెళ్లే పరిచర్య ఇది. హల్లెలూయా.
క్రీస్తుకి సమానమైన హక్కులను, క్రీస్తుకు సమానమైన రూపాన్ని తీసుకెళ్లే పరిచర్య పిల్లారా ఇది. హల్లెలూయా. మరి మనం కొద్ది ముందుకు వెళ్దాము. ఇది మనం చూసుకొని ఆ తర్వాత నేను నిదానంగా స్లోగా ఆదికాండంలోకి నేను ప్రయాణం చేస్తాను. ఒకసారి నాతో కలిసి చదివిన లేఖన భాగాన్ని మరొకసారి తీయండి పిల్లారా. అప్పుడు యోహాను శిష్యులు అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు. హల్లెలూయా. నిజానికి ఇంకో లేఖన భాగం కూడా చూసి నేను ఈ రెండింటిని కలిపి నేను మాట్లాడతాను. ఇంకో లేఖన భాగం తీయండి. యోహాను సువార్త. మనం ఈ లేఖన భాగం చదువుకున్నాక నేను వీటిని గురించి మాట్లాడతాను. నేను యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూడండి పిల్లారా. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని ఇద్దరు వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ అంటే బోధకుడా, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చును. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అనే అర్థము. చాలు. ఇక్కడ మనము యోహాను శిష్యులను చూస్తున్నాము. ఈ లేఖనములో మనము దీనికి ముందు చదువుకున్న లేఖన భాగంలో ఏమో యేసుక్రీస్తు యొక్క శిష్యులను మనం గమనిస్తా ఉన్నాం మనము. హల్లెలూయా. యోహాను శిష్యులు వచ్చి యేసుక్రీస్తునకు ప్రశ్న వేశారు. అయ్యా, పరిసయ్యులు మేము తరచుగా ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తూ ఉన్నాం, అంటే ఉపవాస ప్రార్థనలు మేము చేస్తూ ఉన్నాం, మేమను పరిసయ్యులము. అయితే నీతో ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేయట్లా. ఎప్పుడు నీతో పాటు తింటున్నారు, తిరుగుతున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు సమర్పించుకొని ప్రార్థన చేసినట్టుగా మేము ఎప్పుడు చూడలేదే అని వాళ్ళు నీ శిష్యులు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ శిష్యులు ఫాస్టింగ్ ప్రేయర్ చేయటం లేదేంటయ్యా అని వాళ్ళు ప్రశ్నేస్తారు. హల్లెలూయా. నిజానికి యోహాను వెంట వీళ్ళు ఎందుకు రావాలంటే, యోహాను శిష్యులు యోహానుతో ఎందుకు ఉండాలంటే, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు రావాలా? అవునా కాదా? ఎందుకంటే స్వయముగా యోహాను ఏమంటాడంటే, లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అతడే అని చెప్పినప్పుడు, ఇంక నేను కాదు వర్తమానికుణ్ణి, నేను తగ్గవలసినది ఆయన హెచ్చవలసిందని మాట్లాడతాడు. నేను కేవలం మీకు నీటితో బాప్తిస్మ ఇస్తున్నానే కానీ నా వెనక వచ్చేవాడు మీకు అగ్నితో బాప్తిస్మ ఇస్తాడని చెబుతాడు. ఆమేన్. స్వయముగా ఆయన ప్రసంగం అది. స్వయముగా లిటరల్లీ స్వయముగా బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రసంగం అది. ఇండైరెక్ట్ ప్రీచింగ్ కూడా కాదు, డైరెక్ట్ ప్రీచింగ్ అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? నిజంగా మన అయ్యగారు కాదంటే వర్తమానికుడు, ఈయన కేవలము మార్గము సరళం చేయు దూత మాత్రమేనంట. ఎందుకంటే ఒకసారి యోహాన్ దగ్గరికి వచ్చి కొంతమంది ప్రజలు అడుగుతారు, నీవు క్రీస్తువా అంటారు. నేను క్రీస్తుని కాదంటాడు ఆయన. ఆమేన్. మరి నువ్వు ఎవరు అంటారు? నేను అరణ్యంలో ఒక కేకని అంటాడు. అంటే తన స్థానం అతనికి తెలుసు, అతను ఎవరో, ఆయన ఎక్కడ నిలబడ్డాడో, ఎందుకొరకు పిలువబడ్డాడో, ఆయన మార్గం సరళం చేయు దూత మాత్రమేనని యోహానుకు తెలుసు.
అయితే క్లారిటీగా సంఘానికి బోధిస్తున్నాడు ఆయన. నిజంగా నేను మాత్రమే క్రీస్తుని కాదు, నా వెనక వచ్చిన వాడే క్రీస్తు. ఏమేనండి ఏమేన్. ఎప్పుడైతే ఈ వాక్యం ప్రసంగించబడిందో అందరూ వెళ్ళిపోలేదు, కానీ గమనించాలి, అందరూ వెళ్ళిపోలేదు, కానీ కొద్దిమంది మాత్రమే మనం చూసాము. ఇద్దరు మాత్రమే యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు అక్కడ. ఆమేన్. వెంబడిస్తున్నప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూసి మీరు ఎక్కడికి వస్తున్నారని ప్రశ్న వేశాడు. అయ్యా, నీవు ఉండే స్థలంలో మేము కూడా ఉంటాం ప్రభు అన్నారు. అయితే కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు. ఆమేన్. కమ్ అండ్ ఫాలో మీ, వచ్చినట్టు వెంబడించడని చెప్పి ఆయన తీసుకెళ్ళి వారితో కాసేపు బస్ చేస్తాడు ఆయన. ఆమేన్. అది ఆంద్రియా, అతనేమో పేతురు వాళ్ళ అన్నగారు, ఇంకొక సహోదరుడు, గ్లోరీ టు గాడ్. అయితే వీళ్ళు మాత్రమే వచ్చారు, కానీ మిగతా చాలామంది యోహాన్ దగ్గర ఉండిపోయారు. ఇప్పుడు యోహాన్ ఏం చేయాలి? నా దగ్గర ఉంటే ఏమొస్తుందిరా, మీరు వచ్చి నా దగ్గర ఉంటే ఉపయోగం లేదు, మీరు వెళ్ళిపోవాల్సింది ఎక్కడికి? నేను ఎవరినైతే పరిచయం చేశానో, ఎవరైతే వర్తమానికుడో, ఎవరైతే గుర్రెపిల్లలో, ఆమేన్, మీరు వెంబడించాల్సింది అతను మాత్రమేనని యోహాన్ నిజానికి వాళ్ళని పంపించాలా? ఆమేన్. కానీ ఇక్కడ గమనించండి, వారి లోపల పుడితేనే అక్కడ పోతున్నారు వాళ్ళు. యోహాను చెప్పారని పోవడం కాదు ఇక్కడ. యోహాను ప్రతిరోజు ప్రసంగం అదే. ఎవ్రీ డే ఆయన బాప్తీసాలు ఇవ్వటం, ప్రసంగం చెప్పడం. ఏ ప్రసంగము? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఒక పక్క బాప్తీసాలు జరుగుతూ ఉన్నాయి ఒక ప్రాంతంలో. యేసుక్రీస్తు ఇవ్వలేదు, కానీ శిష్యులు బాప్తీసాలు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిజానికి ఆయనే వర్తమానికుడు, నేను కాదని ప్రతిరోజు ప్రసంగాలు జరుగుతూనే ఉన్నాయి. గమనించండి ప్రజల మనసులు ఎలాగున్నదో. ఆమేన్. వర్తమానం అయితే వెళ్తూ ఉన్నది, కానీ వాళ్ళు వెళ్ళాలనుకోవట్లా. వాళ్ళు వెళ్ళాలి అనుకోకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ మొదటిగా దేవుడు ఆ కాలములో మరో వర్తమానం కొరకు వాళ్ళని అభిషేకించాల. ఆమేన్. ఒకే కాలంలో ఇద్దరు వర్తమానికులు ఉన్నప్పటికీ, ఆమేన్, ఒకే కాలంలో రెండు వర్తమానాలు కొనసాగుతున్నప్పటికీ, ఆమేన్, యోహాను కిందే ఉన్నప్పటికీ, కానీ దేవుడు వారిని ఆకర్షించట్లా. తండ్రి ఆకర్షించినదే ఎవడు నా యొద్దకు రాడని చెప్పాడు ఆయన. ఆమేన్. ఎవరినైతే ఆకర్షిస్తున్నాడో వాళ్ళు మాత్రమే వెంబడిస్తూ ఉన్నారు. లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని చెప్పగానే ఆంద్రియతో పాటు చాలామంది ఉన్నారు అక్కడ. ఆమేన్. కానీ ఆంద్రియాని ఒక ఆత్మ, ఒక జీవం ఆకర్షించింది అక్కడ. ఒక ఆత్మయు జీవము ఆంద్రియాని ఆకర్షించినాయి. అలాగే మరో సహోదరుని ఆకర్షించినాయి. ఏమేనండి ఏమేన్. కాబట్టి సేమ్ ఆనాడు ఏమి జరిగినదో మరొకసారి ఈ కాలంలో కూడా అదే రిపీట్ అవుతా ఉన్నది. ప్రవక్త స్వయముగా నేను కాదు అని అన్నా, నేను తగ్గుతున్నాను, ఒక వ్యక్తి హెచ్చించవలస్తున్నాడు, నేను తగ్గవలస్తున్నది, ఒక వ్యక్తి హెచ్చించవలస్తున్నది, ఆయన క్రీస్తే. ఇంకా వర్తమానికుడు నేను కాదు, క్రీస్తే వర్తమానికుడని చెప్పి ఆయన తన పరిచర్యను ముగించి వెళ్ళిపోయినా, ఆమేన్. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రవక్త కిందకి వచ్చిన వాళ్ళందరూ క్రీస్తుని పట్టుకోరు, ప్రవక్తను పట్టుకుంటారు. మరలా సెవెంత్ ఏంజల్ని బాగా ఎరుగుతారు. 7వ దూత గురించి బాగా క్లుప్తముగా తన జీవితం మొత్తాన్ని కనిపెట్టగలరు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, సెవెంత్ ఏంజల్ గురించి సంపూర్ణమైన అవగాహన ముందు సంఘానికి వెళతా ఉంది. ఏమేనండి ఏమేన్. కానీ విషయం ఏంటంటే, అసలు ఆయన ఎందుకొరకు పుట్టాడో, ఆమేన్, యేసుక్రీస్తు కానీ రాకపోయినట్లయితే యోహాను పరిచర్య దేనికన్నా ఉపయోగపడితే? గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తు కానీ రాకపోయినట్లయితే యోహాను పరిచర్య ఎవరికైనా ఉపయోగం తీసుకొస్తుందా? ప్రవక్త వచ్చి, నా మాట వినాలి, ప్రవక్త వచ్చి క్రీస్తు రాకుండా ఉన్నట్లయితే ప్రవక్త పరిచర్య ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? సంఘశాఖ నుంచి బయటికి వస్తారు, ఓకే, బబులో నుంచి బయటకు వస్తారు, కానీ ఎత్తబడాలంటే ప్రవక్త వర్తమానం సరిపోదు. ఎత్తులను, కొండలను, లోయలను అన్నిటిని సదును చేయవాడు యోహాను. మార్గము సరళము చేయటం అంటే విత్తనం వేయటానికి సమస్త భూమిని మెత్తగా చేయటం. ఆమేన్. గొర్రె తోలిచ్చి, ఆమేన్, కొంతమంది పనులను పెట్టి ఆ ఒక పొలం మొత్తాన్ని బాగా దున్నే పరిచర్య ఎవరిదంటే యోహాను పరిచర్య. మెథడిస్ట్ని, బాప్టిస్ట్ని, పెంతెకోస్తుల్ని, ఆనాడంటే యూదులు ఎవరైతే ఉన్నారో ఎన్నిక చేయబడిన వారు, వారందరినీ ఒక దాంట్లోకి తీసుకొచ్చి సదును చేసే పరిచర్య యోహాను పరిచర్య.
హల్లెలూయా. గమనించాలి పిల్లారా, అర్థమైంది నా మాట మీకు? ప్రవక్త కూడా అందుకొరకే వచ్చాడు. ప్రవక్త ఎందుకొరకు వచ్చాడంటే బాప్టిస్టులో ఉన్న ప్రజల్ని, పెంతెకొస్తలో ఉన్న ప్రజల్ని, మెథడిస్టులో ఉన్న ప్రజల్ని, వాళ్ళందరినీ ఒక దాంట్లో సమకూర్చడానికి వచ్చాడు ఆయన. ఎట్లా సమకూర్చాలి? ఊరికే వస్తారా పిలిస్తే? వర్తమానం ద్వారా పిలుస్తున్నాడు ఆయన. మెసేజ్ ఎప్పుడైతే ప్రకటించబడుతుందో అనేక సంఘ శాఖలోని ప్రజలు ఏం చేస్తున్నారు? ఇదే రైటు, ఆమేన్, త్రిత్వము తప్పు, బబులోను తప్పు, హల్లెలూయా, మరి సర్పసంతానం అనేది ఉన్నది, వీళ్ళు బోధిస్తున్న బోధలను అబద్ధ బోధలను ఎరిగిన వారే ప్రవక్త వర్తమానాన్ని విని అనేక మంది వర్తమానంలోకి వచ్చారు. ఆమేన్. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి? యోహాను దగ్గరికి అందరూ వచ్చారు, శిష్యులుగా ఉండిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి? వచ్చి సమకూర్చబడ్డారు. ఓకే, ఇది రైట్ అని వచ్చారు, ఇదే వర్తమానం అని వచ్చారు, ఇదే రైట్ మెసేజ్ అని వచ్చారు. నెక్స్ట్ థింగ్ ఏంటి? వాట్స్ ది నెక్స్ట్? తర్వాత ఏంటి? అందుకే ప్రవక్త అన్నాడు, సెకండ్ క్లైమాక్స్ వచ్చేసరికంట వర్తమానం ఎప్పుడైతే మూడో ఈడ్పు యొక్క వర్తమానం ప్రారంభించబడుతుందో, ప్రజలు వర్తమానం స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేసే టయానికి ప్రజలు అక్కడ ఉండట్లేదంట. ఎవరో ఫ్యూ ఆఫ్ ద పీపుల్, ఆ క్యాంపస్లో కొద్ది మంది తప్ప, వినాలి, కొద్ది మందే. స్టార్టింగ్లో అందరూ ఉంటారు, స్టార్టింగ్లో గుంపులు గుంపులకు వస్తారు. మెథడిస్టు, బాప్టిస్టు, పెంతెకొస్తు ఎన్ని తప్పు తప్పు తప్పని వచ్చి ప్రవక్తను పొగిడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రవక్త పక్షాన్ని నిలబడి ఏ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్ అని చాలామంది బాగా నిలబడ్డారు. కాకపోతే ప్రవక్త ఎప్పుడైతే ఒంటరిగా దేవుడి ద్వారా తాకబడి మలుపు తిప్పబడ్డాడో, గమనించాలి, మొదటి రాకడలో 2 శరీరాల్లో పరిచర్య జరిగింది. యోహాను వేరు, యేసుక్రీస్తు వేరు. యోహాను వర్తమానం వేరు, యేసుక్రీస్తు వర్తమానం వేరు. ఒకే కాలములో ఉన్న ఇద్దరి వర్తమానికుల యొక్క వర్తమానము. కానీ ఇప్పుడేంటంటే ఈ 2వ రాకడగా మునుపు జరుగుతున్న కార్యం ఏంటంటే, ప్రవక్త 63కి ముందు దాకా ఆయన వర్తమానికుడు. లైక్ ఏలియా వలె మార్గము సరళము చేయుటకు తీసుకొని రాబడిన వర్తమానికుడు ఆయన. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తుని పరిచయం చేయుట, క్రీస్తు వర్తమానాన్ని ప్రజలకు చెప్పుట. హల్లెలూయా. వచ్చిన ప్రజలను నింపి ఎత్తబడే విశ్వాసాన్ని తీసుకొని వచ్చే, ఆమేన్, ఆ ట్రాన్స్లేషన్ ఫెయిత్, ఎత్తబడే విశ్వాసం ఎవరి దగ్గర ఉంది? క్రీస్తు వర్తమానంలో ఉంది. ఎత్తబాటు జరగాలంటే, ఎత్తబాటు జరగడానికి మునుపు ఎత్తబాటులోకి తీసుకెళ్లే వర్తమానం రావాలా? ఒక పరిమాణంలో నుండి మరో పరిమాణంలోకి తీసుకొని వెళ్ళటానికి ఏం చేయాలా? ముందు రాకెట్లో డైనామిక్ రావాలా, అగ్ని రావాలా. మనం అందరము మెసేజ్లోకి వచ్చి కూర్చున్నాం రాకెట్లో, కానీ మంట లేదు పైకి లేపేది. నువ్వు రాకెట్లోనే ఉన్నాం, సీట్ బెల్ట్ కరెక్ట్గానే ఉంది, నెంబర్ కరెక్టే, అన్ని ఎక్సర్సైజ్లు బాగా అయిపోయినాయి. మరో డైమెన్షన్లో ఎలా నివసించాలో మొత్తం నేర్చుకున్నాం, మొత్తం మనము అన్నీ నేర్చుకొని కూర్చున్నాం మనము. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటి? ట్రాన్స్లేషన్ ఫెయిత్. ఈ పరిమాణంలో నుండి ఆ పరిమాణంలోకి తీసుకొని వెళ్ళాలంటే అక్కడ అగ్ని రావాలి. అక్కడ ఒక బలమైన అగ్ని. ప్రవక్త అందుకే అంటాడు, 7 ఉరుములు పలికినప్పుడు అదేం చేస్తా ఉన్నది? అది 7 సజీవ స్వరాలుగా తయారు చేయబడి అది వధువులోకి ప్రయాణం చేసి అది ఎత్తబడే విశ్వాసాన్ని తీసుకొస్తుందని చెప్పాడు ఆయన. సో ఇది ఉంది 7వ దూత వర్తమానంలో కాదు, కానీ అట్లాగని 7వ దూత కాదంటలేదు నేను. ప్రైజ్ బి టు గాడ్. ఒక్క వ్యక్తి జీవితంలో జరిగిన 2 పరిచర్యలు, 2 మెసేజెస్ ఇన్ ద 1 మెసెంజర్. ఒక వర్తమానికుడులో ఉన్న 2 వర్తమానాలు. నువ్వు ప్రవక్తను ఎక్కడి దాకా చూస్తావో నీకు అక్కడి దాకా అర్థమవుతాడు ఆయన. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు వెళ్ళాలనుకున్నా ఆయన లాగితేనే వెళ్తావు దీంట్లోకి. ప్రవక్త ఏమన్నాడు? యోహాను ఏమన్నాడు? నేను తగ్గవలసినది, ఆయన హెచ్చవలసినది అని చెప్పినా ముందు వాళ్ళకి వెళ్ళబుద్ధి కావట్లా. వెళ్ళాలనుకున్న వారు మాత్రమే వెళ్తున్నారు తప్ప ఎవరైతే ఉండిపోయారో యోహాను బలవంత పెట్టట్లా. బలవంత పెట్టాడా? ఉంటే ఉండిపోండిరా అన్నాడు. పైపెచ్చి వాళ్ళు దేనికి ఉపయోగపడ్డారో తెలుసా? ముందు యోహాను కన్ఫ్యూజ్ అయ్యాడు. తర్వాత కన్ఫ్యూజ్ అయిన తర్వాత యోహాను తన సొంత శిష్యులను పంపించి, వచ్చింది ఈయనా లేకపోతే ఇంకొకటి రావాలా?
ఆమె మనం చూసాము అనేక మంది శిష్యులు ఉన్నప్పుడు కొంతమంది శిష్యులు అపోస్తుల కార్యములు 19 ప్రకారముగా పౌలు ద్వారా బాప్తిసం పొందారు. వాళ్ళు ద సెకండ్ రైడ్. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు చేసిన రైడ్ ఒకటే. ఆ రైడులో రాకడ వర్తమానాన్ని ప్రకటిస్తూ, ఆర్భాటాన్ని ప్రకటిస్తూ, ఏమేనండి ఏమేన్, ఆయన ఎన్నికలో ఉన్నవారిని పట్టుకుంటా ఉన్నాడు. ఆ కాలంలో ఎన్నిక చేయబడిన ప్రజలు పట్టుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఆయన 2 సంవత్సరాలు మాత్రమే ఆర్భాటాన్ని కలిగి వాక్యం ప్రసంగించాడు. ద ఫస్ట్ రైడ్. ప్రవక్త అన్నాడు, నాలో జరిగిన మొదటి స్వారీ, వి విల్ రైట్ దిస్ ట్రయల్ అగైన్ అన్నాడు ఆయన. వి విల్ అంటే ఏంటి? ప్రవక్త రావటం కాదు, ప్రవక్త చెప్పిన షౌట్ మెసేజ్. 63 నుంచి 65 దాకా ఉన్న తెల్లని రాయి యొక్క పరిచర్య, క్రీస్తు యొక్క ఆర్భాటం ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఎత్తబడే విశ్వాసంలోకి సంఘాన్ని నడిపిస్తా ఉన్నది. ఇప్పుడు ఆ 2 సంవత్సరాలు చెప్పిన క్రీస్తు యొక్క ఆర్భాట వర్తమానం ఏదైతే ఉన్నదో, ఆ 7వ ముద్ర ప్రత్యక్షత ఎప్పుడైతే వధువులోకి వెళ్తా ఉందో, ఇప్పుడు ఆ ఆర్భాటమే 2వ స్వారీగా వధువుల ప్రయాణం చేస్తూ ఉంది. సెకండ్ సైకిల్, అదేమంటారు దీన్ని? 2వ స్వారీ. వధువులో జరుగుతున్న 2వ స్వారీ. హల్లెలూయా. సెకండ్ రైడ్ జరుగుతూ ఉంది ఇప్పుడు. ఎప్పుడైతే పౌల్లోకి ఆయన వెళ్ళాడో, ఆనాడు ఆత్మగా వెళ్ళాడు, ఈనాడు వాక్యముగా వచ్చాడు ఆయన. పుస్తకం ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మరలా ఆర్భాటం అనే వాక్యంతో మన లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే యోహాను కింద ఉన్నారో వారిని యేసుక్రీస్తు లాగలేదు, కానీ పౌలు లాగటం ప్రారంభించాడు. అవునా? ఆర్భాటం యొక్క వర్తమానం కలిగిన మనము వాక్యము పౌల్లోకి వెళ్ళిన తర్వాత యోహాను కింద ఉన్న ప్రజలను పౌలు పట్టుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనము కూడా ఒక ఫేస్లోనే ఆగిపోయారు కొంతమంది ప్రజలు. 62 దాకా ఒక ఫేసు, 63 నుంచి 65 దాకా జరిగింది, ఆ 2 సంవత్సరాలు జరిగింది సెకండ్ ఫేజు. ఆమేన్. ఈ సెకండ్ ఫేజ్ ఎవరికైతే ప్రత్యక్షత వచ్చి ఆర్భాటాన్ని కలిగి నిలబడ్డారో వారు మాత్రమే మొదటి ఫేజ్లో ఉన్న వారిని యువతల పక్కకు లాగగలరు. 2 వర్తమానాలు ఉన్నాయి మనం ప్రకటించి, 2 మెసేజెస్ ప్రకటిస్తూ ఉంటాం. ఏలియా వర్తమానం వెళ్ళిద్ది, క్రీస్తు వర్తమానం వెళ్ళిద్ది. 2 మెసేజెస్. ఎందుకంటే ప్రవక్తలు జరిగింది అదే కాబట్టి. ప్రవక్తలు 2 వర్తమానాలు వెళ్ళినాయి కదా. ఆయన ఏలియా మెసేజ్ చెప్తా ఉన్నాడు, ఆమేన్, క్రీస్తు వర్తమానం ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకే కాలంలో 2 వర్తమానాలు వచ్చేసినాయి. ఆ ఓవర్లాప్ అయింది, అర్థం కాల ఎవరికి. ప్రవక్త ఒక మాట అన్నాడు, పిల్లారా, ఒకసారి నేను దాన్ని చదివి నేను ముందుకి వెళ్తాను. నేను మీ దగ్గర ఉంటే అది ఒకసారి తీయండి. 7 సంఘ కాలాల్లో ప్రవక్త లవోదికీయ కాలంలో మాట్లాడుతూ ఆయన క్లారిటీగా, అందరికి అర్థమవుతుందన్న మాటలు. తర్వాత వెళ్తాను నేను ముందుకి స్లోగా. మరి ఫోన్ ఉన్న వాళ్ళు లేదా 7 సంఘ కాలాల పుస్తకము మీ దగ్గర ఉన్నట్లయితే నాతో కలిసి తీయండి. లవోదికీయ కాలము, సంఘకాలము, 25వ పేరా చూడండి పిల్లరా. 25వ పేరా. మలాకి 4 మరియు ప్రకటన 10:7లోని ఈ వర్తమానికుడు, మలాకి 4 మరియు ప్రకటన 10:7లోని ఈ వర్తమానికుడు 2 కార్యములను చేయనై ఉన్నాడు. మలాకి 4 ప్రకటన 7లో ఉన్న ఈ వర్తమానికుడు 2 కార్యములు చేయనై ఉన్నాడు. ఒకటి, మలాకి 4 ప్రకారము అతడు పిల్లల హృదయములను తండ్రుల వైపునకు త్రిప్పును. 2, ప్రకటన 10లోని 7 ఉరుముల యొక్క మర్మములను బయలుపరచును. ఆమేన్. 2 పరిచర్యలు యోహాను మరి ప్రవక్త జరిగించాలి. మొదటిది పిల్లల హృదయాలు తండ్రుల తట్టు త్రిప్పే పరిచర్య. ఆమేన్. ఇదే తొలకరి వర్షం యొక్క పరిచర్య. బోధనా వర్షం అని ప్రవక్త అన్నాడు. ఇట్ ఈస్ అ టీచింగ్ రైన్ అన్నాడు. టీచింగ్ రైన్ అంటే అపోస్తుల బోధ. పిల్లల హృదయాలు
తండ్రుల వైపునకు త్రిప్పే పరిచర్య టీచింగ్ మినిస్ట్రీ. అది తొలకరి వర్షం అది. అయితే ప్రకటన 10లోని 7 ఉరుముల యొక్క మర్మములను బయలుపరిచే పరిచర్య ఏమో అది కడవరి వర్షం యొక్క పరిచర్య. ఒకే మనిషిలో 2 వర్షాలు కురిశాయి. ఇప్పుడు వధువులో 2 వర్షాలు కురవాలి. వధువే తొలకరి వర్షము, వధువే కడవరి వర్షం. తొలకరి వర్షంలో ఉన్నవారికి నువ్వు తొలకరి వర్షం ఇస్తావు, కడవరి వర్షంలో ఉన్నవారికి నువ్వు కడవరి వర్షాన్ని ఇస్తావు. ఆమేన్. మలాకి 4 వర్తమానము, ప్రకటన 10:1 వర్తమానము. ప్రకటన 10:7 నీ దగ్గరే ఉంది, ప్రకటన 10:1 కూడా నీ దగ్గరే ఉంది. ఈ 2 నిన్నేం చేస్తాయి అంటే ఎమర్జెన్సీ చేస్తూ ఉంటాయి. ప్రవక్త దిస్ ఈజ్ అ టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ, దిస్ ఈజ్ అ హవర్ ఆఫ్ ఎమర్జెన్సీ అన్నాడు. ఇది ఏ టైం? ఇది ఎమర్జెన్సీ టైం. ఇది ఇదేదో మనము నిశ్శబ్దంగా మనం మన కాలాన్ని అలాగా కొనసాగించుకుంటూ పోయే సమయం కాదు ఇది. ఇట్ ఈస్ ఎమర్జెన్సీ మెసేజ్. ఇది చాలా త్వరితముగా మనం సిద్ధపడే వర్తమానం ఇది. హల్లెలూయా. ఈ యొక్క ఎమర్జెన్సీ వర్తమానం బయటికి వెళ్తున్నప్పుడు ఆమేన్ మనం చూస్తున్నాము. ప్రకటన 10:1, ప్రకటన 10:7 2 వర్తమానాలు మనలోకి వెళ్ళినప్పుడు మనల్ని అది 10:8గా తయారు చేస్తాయి. 10:8 108 అనమాట అది. ఆమేన్. ఏ నెంబర్ అది అంటే దాన్ని ఏమంటారు? ఎమర్జెన్సీ నెంబర్ అంటే ఏ నెంబరు? 108 నెంబర్. అదేనా అంబులెన్స్ నెంబర్? అదేనా? మనము సిద్ధపడే వర్తమానం ఎమర్జెన్సీ మెసేజ్ ఇది. హల్లెలూయా. కానీ హాస్పిటల్లో పెట్టేది కాదు ఇది. మన అంబులెన్స్ అది కాదు, మన థియోఫనీ మన అంబులెన్స్. ఎక్కడ చేర్చిద్ది ఇది? నిత్యత్వాన్ని చేర్చిద్ది ఇది. హల్లెలూయా. ఈ ప్రకటన 1, ప్రకటన 7 2 కలిపితే 1:7 ఏంది? 10:8 అనమాట. ఎమర్జెన్సీ. ఈ 2 ఎప్పుడు గమనించండి. ప్రకటన 10:7 ఉన్నప్పుడు అంత త్వరిత వర్తమానం ఏం కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఎమర్జెన్సీ. బట్ ఎప్పుడైతే ప్రకటన 10:1 వచ్చాడో ఈ 2 కలిసాకే అయ్యింది అది 108. ఏమేనండి? ఏమేన్. అందుకే నేను అంటాను, ఈ 2 కలగలిపైతేనే నువ్వు ఎమర్జెన్సీగా ఉంటావు. హల్లెలూయా. అప్పుడు దాకా నీకు వాక్యంగానే ఉండిద్ది. కానీ ఈయన వచ్చిన తర్వాత వాక్యం యొక్క లేఖనాల యొక్క అర్థాలు బయలుపరచబడతాయి. పర్ఫెక్ట్ ఇంటర్ప్రిటేషన్ లేకుండా పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ లేదు. సంపూర్ణమైన అనువాదం లేకుండా సంపూర్ణమైన నెరవేర్పు మనలో జరగదు వాక్యం. కాబట్టి ప్రకటన 10:1 వచ్చిందే వాక్యాన్ని సంపూర్ణంగా బయలుపరచడానికి. హల్లెలూయా. చూద్దాం మనం. అవి 7 ముద్రలలో ఉండిన ప్రత్యక్షతలే. ఏంటి? 7 ఉరుముల యొక్క మర్మములు బయలుపరచును. అవి 7 ముద్రలో ఉండిన ప్రత్యక్షతలే. ఈ మర్మముగానున్న సత్యములను దైవ సంబంధంగా ప్రత్యక్షపరచును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడండి ప్రవక్త? 2 పరిచర్యలు ప్రవక్తకి ఇవ్వబడ్డాయి, 2 పరిచర్యలు మనకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఆమేన్. నమ్మని అర్థమైంది కదా? 2 పరిచర్యల్లో ఇప్పుడు వధువు భాగమవుతా ఉన్నది. 2 అనుభవాలను మనం ఇప్పుడు కలిగే ఉన్నాం. ఎందుకంటే ప్రవక్త దేవుని కుమారుడు పరిచర్యలో భాగము, మనిషి కుమారుడు పరిచర్యలో కూడా భాగము. దేవుని కుమారుడు పరిచర్యగా 7వ సంఘ కాలంలో వర్తమానికుడిగా ఉన్నాడు. ఆమేన్. ఇటు లవోదికీయ కాలం నుండి బయటికి తీసుకొని రాబడి వధువు కాలము కొనసాగుతూ ఉండగా ఏకైక మనిషి కుమారుడు దిగివచ్చినప్పుడు ఆయన ఈ పరిచర్యలో కూడా భాగమయ్యాడు. ఆయన నా మాట పట్టుకుంటున్నారా మీరు? దేవుని కుమారుడు పరిచర్య అంటే ప్రవక్త పరిచర్య, మనిషి కుమారుడు పరిచర్య అంటే క్రీస్తు పరిచర్య. అందుకే లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది, ఆయన దిగివచ్చేటప్పుడు ఆర్భాటముతో వస్తాడని. ఆర్భాటము లేకుండా ఆయన రాడు. ఇప్పుడు ఆయన ఆర్భాటము తర్వాత ఉన్న స్వరము తర్వాత ఉన్న బూర రావాలంటే ఆమేన్ ఖచ్చితంగా ఈ ఆర్భాటం అనేది ప్రవక్తలో నుండే వెళ్ళాలా? అంతేనా కాదా? ప్రవక్త దేహములో నుండి కాకుండా మరి ఏ ద్వారము గుండా దేవుడు తన వాక్యాన్ని విప్పడం. ఇప్పుడు దేవుడు ప్రకటన 10:7లో నుండే తన ఆర్భాటాన్ని విప్పాడు. ఆయన బూర ఊదాడు. ఆయన అదే రాకడి యొక్క వర్తమానం. ఇది క్రీస్తు వర్తమానం. ఇది ఇప్పుడు క్రీస్తే వర్తమానికుడని ప్రవక్త చెప్పినా ప్రజలు వెళ్ళరు. ఎందుకంటే దేవుడే వాళ్ళని ఆకర్షించాలి. ఇప్పుడు ఆమేన్. గమనించండి. ఇప్పుడు నేను కొద్ది ముందుకు వెళ్తాను.
హల్లెలూయా. ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్దాము. ఎప్పుడు ఈ మనిషి కుమారుడు రావాలంటే ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనం చదవండి పిల్లరా. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మరియు దేవుడు, గమనించండి పిల్లారా, అలాగే ఒకసారి నాతో కలిసి జకరియా గ్రంథం కూడా తీయండి 14:4. మరలా వస్తాను నేను. జకరియా 14:4. జకరియా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. 7 చదవండి. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు అది రాత్రి కాదు. అస్తమయ కాలమున వెలుగు కలుగును. హల్లెలూయా. ఎప్పుడు వెలుగు కలుగును? పగలు కాదు, రాత్రి కాదు. ఇటు లైట్ ఉండకూడదు, ఇటు చీకటి ఉండకూడదు. అప్పుడప్పుడే మసకబారుతున్న టైము, అస్తమయ సమయంలో వెలుగు ఒకటి కలుగుతూ ఉంది. ఆమేన్. అస్తమయ సమయంలో బైబిల్ సెలవిస్తుంది సాయంకాలం వెలుగు కాదు అది. ఇట్ ఈస్ నాట్ ద ఈవినింగ్ లైట్, బట్ ఎట్ ఈవినింగ్ టైమ్ దేర్ షెల్ బి ఎ లైట్. అది చాలామంది సాయంకాలం వెలుగు అంటారు. సాయంకాలం వెలుగు కాదు అది, సాయంకాలం మందు కలుగుతున్న వెలుగు. ఆమేన్. అంటే సాయంకాలం అంటే అది సన్సెట్, అది అంతేనా? సాయంకాలం అంటే ఏంటది? సన్ సెట్. హల్లెలూయా. అస్తమయ కాలమున వెలుగు కలుగుతూ ఉంది. ఏమేనండి? అస్తమయ కాలం అంటే ఈ సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయ వరకు ఒక పరిచర్య జరిగిపోయింది. యేసుక్రీస్తు పునరుద్ధానము చెందటం మొదటి రాకడలో అది సూర్యోదయము. మొదటి రాకడ ఏంటది? ఇట్ ఈజ్ రైజింగ్ ఆఫ్ ద సన్. ప్రవక్త చెప్పాడా? అది సూర్యోదయం అన్నాడు. ఆమేన్. ఆయన మొదటి రాకడలో తిరిగి లేవటము అది సూర్యోదయము. ఆ తర్వాత మనం గమనించినప్పుడు నిదానముగా ఆయన బలవంతుడుగా ఉన్న దేవుడు కొద్ది కొద్దిగా ఆయన సంగముల్లో ప్రయాణం చేసుకుంటూ దీపస్తంభాల మధ్య కదలాడుకుంటూ వచ్చిన తర్వాత చివరికి ఏమైపోయిందంటే సూర్యుడు నిదానంగా కరుమరుగైపోయాడు. ఎట్లా అయిపోయాడంటే ఇంకా లవోదికీయ కాలం మనం చూసినప్పుడు సంఘమే దేవుని బయట పెట్టేసింది. ఇంకా ద్వారానికి బయట ఇప్పుడు దేవుడు ఉన్నాడు. ఆమేన్. 6 సంఘ కాలాల్లో లోపలే ఉన్నాడు, కానీ 7వ సంఘ కాలంలో ఆయన బయట ఉన్నాడు. ప్రవక్త అన్నాడు స్వయముగా సంఘమే దేవుని బయటికి నెట్టింది అన్నాడు. ఇప్పుడు దేవుడు బయట నుండి ద్వారాన్ని తడతా ఉన్నాడు. ఎవరన్నా ఉన్నట్లయితే దయచేసి ద్వారాన్ని తీయండి, నేను వచ్చి వారితో పాటు భోజనం చేస్తానని దేవుడు బయట నుండి ద్వారాన్ని కొడతా ఉన్నాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా ద్వారం తడతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది ఇది? దరిదాపుగా అస్తమయానికి మునుపు జరుగుతున్న కాలం ఇది. ఆమేన్. లవోదికే కాలం అంటే అస్తమయ కాలానికి ముందు ఉన్న కాలం. హల్లెలూయా. ఇంకా సూర్యుడు ఏమాత్రము ఇంకా సంఘంలో లేడు, పరిపూర్ణంగా బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఈ టైంలో జరుగుతుంది ఒక వెలుగు. ఎట్ ద ఈవినింగ్ టైం సూర్యుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త అన్నాడు సాయంకాలం ముందు మరలా పునరుద్ధానము జరుగునని చెప్పాడు ఆయన. అంటే సాయంకాల సమయంలో మరొక్కసారి వెలుగు ప్రకాశించింది. ఇప్పుడు ఎట్ ద ఈవినింగ్ టైమ్ దేర్ షెల్ బి ఎ లైట్.
హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, సాయంకాలం మందు దేవుడే స్వయముగా వచ్చి సహవాసాన్ని చేసేవాడు. రిస్టోరేషన్ ఆఫ్ ద ఈవినింగ్ టైం. దేవుడు మరొకసారి సాయంకాలం యొక్క సమయాన్ని, సాయంకాల సహవాసాన్ని, సాయంకాలం మందు వెలుగు కలిగే పరిచయం దేవుడు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? పునరుద్ధరించాలి ఆయన. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు? ప్రవక్తల పరిచర్య ముగిసిన తర్వాత, దీపస్తంభాల పరిచర్య ముగిశాక, దేవుని కుమారుడి పరిచర్య ముగిశాక, అంటే మొదటి రాకడ యొక్క ప్రభావం ముగిశాక, మొదటి రాకడ యొక్క సూర్యుడి యొక్క ప్రభావం వెళ్ళిపోయాక ఇప్పుడు ఇంకో సూర్యుడు రావాల్సి ఉన్నది. ఆమేన్. అందుకే బైబిల్ సెలవిస్తుంది యెషయా 30:26 ప్రకారం. ఒకసారి తీయండి. ఈ సాయంకాలం మందుకి దీనికి చాలా లింక్ ఉంది ప్రియులారా. యెషయా గ్రంథం 30:26 కొద్దిగా ఫాస్ట్గా. యెహోవా తన జనుల గాయము కట్టి, యెహోవా తన జనులు గాయములు కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని ఎప్పుడు, చాలా జాగ్రత్తగా వినండి, మరలా చదవండి బ్రదర్. అది యెహోవా తన జనుల గాయము కట్టి. నేను ఇది లాస్ట్ టైం చెప్పా దీన్ని. గుడ్ సమరిటన్, మంచి సమరయుడు వచ్చి ఆయన గాయాలు కట్టడం ప్రారంభించాడు. ఆమేన్. చదవండి బ్రదర్, చదవండి. అది తన జనుల గాయము, తన జనులు గాయములను కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల అంటే బాగు చేసింది, దెబ్బలు కట్టింది మనం చూసాము. మార్గం మధ్యలో, ప్రయాణం మధ్యలో దేవుడే దీపస్తంభాల మధ్య కదిలాడి సంఘం యొక్క గాయాలు కట్టుకుంటూ వచ్చాడు ఆయన. ఏమని ఇప్పుడు ఈ టైం ఏంటంటే సంపూర్ణంగా ఆయనను ఆమెలాగా మార్చే, క్షమించండి, ఆమెను ఆయనలాగా మార్చే టైం ఇది. అందుకే దేవుడు నీ గుర్రం సరిపోతే పక్కన పెట్టి అన్నాడు. ఆమేన్. మనుష్య కుమారుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో ఇంక 4 జీవులు స్వారీ కొద్దిగా ఆపుదామని చెప్పాడు ఆయన. ఈ 4 జీవుల పరిచర్య సంఘాన్ని గెలిపించలేకపోయింది. ఈ 4 జీవుల పరిచర్య ఏమైనా సాతాన్ని పరిపూర్ణంగా చిత్తగొట్టలేకపోయింది. అందుకే దేవుడు స్వయముగా ఆయన స్వారీ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు సిడ్నీ జాక్సన్ కాల అదే ప్రవక్త తన గుర్రంగా దక్కింది, ఆయన గుర్రం. అది గుర్రం అంటే అది సాధారణ గుర్రం కాదు, వాక్యం అనే గుర్రం. అది ప్రవక్త అంటాడు, ఎవరు పడితే వారు నా వెనకాల రాలేరని చెప్పాడు ఆయన. అభిషేకం లేకుండా నా వెంట రావాలంటే వారు రాలేడని చెప్పాడు. కానీ ఎవరైతే అభిషేకించబడ్డారో, ఎవరైతే నా మార్గంలో వెళ్ళటానికి ఎన్నిక చేయబడ్డారో వారు మాత్రమే నాతో పాటు రాగలరని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రవక్త ఏ బాటలో అయితే వర్తమానం మీద స్వారీ చేసుకుంటూ వెళ్ళాడో అది క్రీస్తు యొక్క గుర్రం. అది క్రీస్తు యొక్క ఆర్భాట వర్తమానం. అది శత్రు గౌరిని స్వాధీనపరచుకోవటానికి, శత్రువు యొక్క శిరస్సును చితకొట్టడానికి దేవుడు గుర్రం మీద, ఏమైనా ప్రవక్త గుర్రం మీద స్వారీ చేశాడు. మరొక్కసారి మనకు అవకాశం ఇచ్చాడు. అందుకే సమరయుడు వచ్చిన తర్వాత ఆ దొంగని, ఆ వ్యక్తిని పైకి లేపి తన వాహనాన్ని పక్కన పెట్టి నా వాహనం ఎక్కమని చెప్పాడు. సో సన్ ఆఫ్ డేవిడ్ మినిస్ట్రీ విజయాన్ని కొట్టలేదు. సో ఖచ్చితంగా నేను రావాల్సిందే. ఏమనండి, ఖచ్చితంగా నేను వస్తేనే విజయం అని ఎరిగిన వాడే ఇప్పుడు ఆయన సాయంకాలం మందు సాతాను ఏమనుకున్నాడంటే మొత్తం చీకటి చేసేసా, కళ్ళే కనపట్ల ఎవరికి. టోటల్ డార్క్నెస్ ఇన్ ద లవోడిషియన్ చర్చ్. సంఘం మొత్తం చీకట్లో ఉండిపోయింది. అందరు నా మోసంలో పడిపోయారు. అందరి కళ్ళే మూసేసా, అందరి నేత్రాలు మూసేసా, అందరికి సంఘాలు కట్టేశా, అందరి సేవకులు చేసేసా, అందరి నోట వాక్యాన్ని పెట్టేశా, అందరికి వరాలు కూడా ఇచ్చేసా. హల్లెలూయా. వారి భ్రమంలో పరిగెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ చీకటిని కలిగుండి వాళ్ళు వెలుగులో ఉన్నామని భ్రమలో ప్రపంచం మొత్తము మతమనే ముసుగులో ప్రయాణం చేసేటట్టు చేశాను నేను. సో ఇంక దేవుడికి నాకు ఇంక ఏమాత్రం కూడా సంబంధం లేదు. నన్ను కొట్టే శక్తి ఇంకెవరికీ లేదు. హల్లెలూయా. ఆ భ్రమలో ఉన్నాడు వాడు. ఏమనండి, కానీ పూర్తిగా వెలుగంతా వెళ్ళిపోయాక సంఘకాలాలు ఎలాగుంది? అది కొద్ది కొద్దిగా
ప్రయాణం చేసుకుంటూ 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 వచ్చిన తర్వాత ఇంక దీంట్లో ఏమి లేదు, ఇంకా అస్తమయ కాలానికి దగ్గర పడింది. ఇక్కడ ఉదయించాడు దేవుడు, సూర్యోదయము, పరిశుద్ధాత్మగా వీరు లోపలికి వెళ్ళాడు. ఆమేన్. పునరుద్ధానం చెందిన దేవుడు పౌల్లో ఉన్నాడు. అందుకే పౌలుకి దండలేస్తా ఉంటే రా ఏయ్ అనలా, శాలువా కప్పుతా ఉంటే రా కప్పు అనలా. మహిమ మాకు కాదు రావాల్సింది, మహిమ ఘనత ప్రభావాలు దేవుడికే కలుగునుగాక అన్నారు. ఎందుకంటే పునరుద్ధానుడు లోపల ఉండబట్టే వర్తమానం వస్తూ ఉంది. పునరుద్ధానుడు లోపల ఉండబట్టి అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వితౌట్ హోలీ గోస్ట్, వితౌట్ రిజరెక్టెడ్ క్రైస్ట్, క్రీస్తు లేకుండా వర్తమానం లేదు, క్రీస్తు లేకుండా అద్భుతాలు లేవు ప్రియులారా. ఆ స్థానం ఎరిగిన వారి పౌలు మౌనముగా ఉన్నాడంతే. వాళ్ళు వచ్చి దండలు వేస్తున్నా వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి ఈ మొదటి రాకల్లో ఎప్పుడైతే దేవుడు పునరుద్ధానం చెందాడో, చెందిన ఈ గొప్ప దేవుడు ఆత్మగా మారి సంఘములకు వెళ్ళాడు ఆయన. ఇప్పుడు పౌల్లో ఉంది ఎవరు? హోలీ గోస్ట్. పౌల్లో ఉంది పునరుద్ధానం చెందిన దేవుడు. హల్లెలూయా. నిదానముగా దేవుడు తన బలాన్ని తగ్గించడం ప్రారంభించుకున్నాడు. ఇంకా పౌలేమన్నాడు, ఆయన సంచకరువుగా ప్రయాణం చేసిన ప్రారంభించాడు. ఏమేన్. పౌలు ఉన్నంతసేపు రివైవల్ ఎలాగున్నది? నీడ తగిలితే స్వస్థ. మెసెంజర్లో ఉన్న సూర్యుడు వేరు, పౌల్లో ఉన్న సూర్యుడు వేరు. అది బలవంతుడు సూర్యుడు. కానీ సంఘం ఆయన పట్టలేకపోతుంది, సంఘము ఆయన బలాన్ని లాగలేకపోతుంది, సంఘము ఆ శక్తిని తట్టుకోలేకపోతా ఉంది. ఆ మనస్సుని, ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని సంఘం తట్టుకోలేకపోతుంది. కాబట్టి ఎప్పుడైతే పౌలు వెళ్ళిపోయాడో నిదానంగా సంఘము వాడి జాడలో ప్రయాణం చేయడం ప్రారంభించింది. ఇదే నేను లాస్ట్ టైం చెప్పాను, ఒరిజినల్ సీడ్ని మరలా సంఘం పోగొట్టుకుంది. ఏమేనండి ఏమేన్. ఈ 7 సంఘ కాలాలుగా సూర్యుడు కొద్ది కొద్దిగా ప్రయాణం చేసుకుని వచ్చిన తర్వాత చివరికి వచ్చేసరికి ఇంకా కాలం అంతా చీకట్లోకి వెళ్ళిపోయింది. మసక బారుతున్న టైం ఇది. బైబిల్ ఏం సెలవిస్తుంది? ఈ టైంలో సంఘం అనుకుంటుంది, మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకున్నాము, మాకేమీ కొదువు లేదు, ఇంకా వీఆర్ ఆల్ రైట్ ఇన్ ఆల్ ద థింగ్స్, మాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మాకు సంఘం కరెక్ట్గా ఉంది, టవర్లు కరెక్ట్గా ఉన్నాయి, మాకు మతము కరెక్ట్గా ఉన్నది, మేము అన్నిట్లో బాగా అభివృద్ధి పరచబడ్డామని వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆమేన్. ఎట్లా? ఏ భ్రమలో? మతం అనే భ్రమలోనే. ప్రవక్త అదే అంది, పేల్ హార్స్, లవోదికే కాలంలో వాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏమేన్. ఒక ముసుగు కాదు అది, ఒక ముసుగులో కాదు లవోది కాలంలో వాడు ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉన్నాడు వాడు? పాండుర వర్ణపు గుర్రంగా ఉన్నాడు వాడు, మతముగా, రాజకీయముగా, హల్లెలూయా, దైవపు శక్తిగా, వాడు అన్నిటిగా కలగలుపుగా మారిపోయి వాడు సంఘాన్ని, ఈ యొక్క కాలాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు వాడు. ఈ టైంలో ప్రియులారా ప్రవక్త చూసిన ఒక చిన్న గుంపు ఒకటి ఉన్నది. ఈ సాతాను ఏదేనులో, ఈ ప్రభుత్వములో దేవుడి ప్రభుత్వం రాబోతా ఉన్నది. ఈ రాజ్యములో ఒక రాజ్యం రాబోతా ఉన్నది. ఈ గొప్ప డార్క్నెస్ లో ఒక చిన్న వెలుగు రాబోతా ఉన్నది. ప్రపంచాన్ని షేక్ చేసే ఒక చిన్న వధువు పుట్టబోతుందని చెప్పాడు ఆయన. ఆయన అంటాడు, ఎండ్ టైమ్ సైన్స్ అనే వర్తమానం చెప్తాడు ఆయన. అంత్యకాల సూచన విత్తనము అనే వర్తమానంలో మాట్లాడతాడు. ఇప్పుడే వధువు జన్మించింది అన్నాడు. రియల్ బ్రైడ్, మరొక్కసారి ఆ కన్నికైన వధువు, పడిపోని వధువు, జయించే వధువు ఇప్పుడే మరలా పుట్టిందని చెప్పాడు ఆయన. ఎవరిని చూస్తా? మనల్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమేనండి ఏమేన్. మొత్తం ఇంక అయిపోయింది, అందరిని పడేసా. ప్రవక్త కూడా వెళ్ళిపోయాడు. ఇంక దేశం చివరికి వచ్చింది ఇంకా. అందుకే ప్రవక్త ప్రయాణం వెళ్తూ ఉంటే వాడేమనుకున్నాడంటే జనాన్ని లేకుండా చేశా. ఆమేన్. గుంపులుగా వచ్చారు ప్రారంభంలో, కానీ ఎవరిని లేకుండా చేశా. చివరికి మిగిలింది 500 మందే. 5 లక్షల మంది ప్రసంగించే ప్రవక్త 500 మందికి ప్రసంగించే అంత దిగు స్థాయికి వచ్చాడు. చూసావు ఎలా చేశాను సంఘాన్ని, ఎవరిని లేకుండా చేశా అని అనుకుంటున్నాడు. కానీ విషయం ఏంటంటే అది లోపల జరుగుతున్న క్రీస్తు స్వారీ. అది లోపల ఒక మనిషి ఆదాముగా మారుతా ఉన్నాడు. ఎవరైనా? 3వ ఆదామేనా? ఫస్ట్ ఆదాము, ఆది కాండము.
సెకండ్ ఆదాం ప్రభువైన యేసుక్రీస్తు. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిందే ఆదామును తయారు చేయటానికి, రక్తము కార్చిందే మరలా ఆదాముని తేటానికి. ఇప్పుడు ఎవరు మూడో ఆదాము? ఎవరు? హల్లెలూయా. ఆయన మరలా వచ్చి ఒక ఆదామును తయారు చేశాడు. ఆయన లోపల జరుగుతున్న చెక్కుబడి నిదానంగా జరిగిన తర్వాత ప్రవక్త ఎప్పుడైతే పలకటం ఆరంభిస్తూ ఉన్నాడో వాడికి షాక్ అయిపోతున్నాడు. ఇంకా 40 రోజులు రాత్రి మగలు ప్రార్థన చేసి వచ్చిన 2 ఆదామే రాళ్ళను రొట్టెలుగా మార్చాలని నేను చెబితే, మునిపెన్నడు వెళ్ళని ఆ గొప్ప మార్గంలో ప్రయాణం చేసి వచ్చిన అంత గొప్ప 2వ ఆదామే రాళ్ళను రొట్టెలుగా మార్చలా, పలుకబడిన పరిచర్య చేయలా, అంత పదార్థముతోనే. కన్ఫ్యూజ్ ఇది సాతానికి. ఏందిరా మొత్తం అయిపోయిందన్న సమయానికి ఏంటి వెలుగు? పరిచర్య క్లోజ్ అనుకున్నా, సంఘ శాఖలు క్లోజ్ అనుకున్నా, సంఘాలు క్లోజ్ అనుకున్నా, హల్లెలూయా, వర్తమానమే క్లోజ్ అనుకున్నా, కానీ ఈ టైంలో ఉద్యమం ఏంటి? అందుకే ప్రవక్త అన్నాడు, అన్నీ ముగిసిపోయినప్పుడే దేవుడు తన యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. అదేనా ప్రవక్త అంది. ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా యాకోబు ప్రయాణం సాగుతూ ఉంది. ఇంక సాయంకాలం వచ్చింది. ఆమేన్. పెనుయేలు ఎప్పుడు వచ్చాడు? మసకబారుతున్న టైంలో, ఎట్ ద ఈవినింగ్ టైం, సాయంకాలం మందు మనిషి కుమారుడైన దేవుడు యాకోబును గుహలోకి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇప్పుడు ఏ టైంలో యుద్ధము? హల్లెలూయా. మొత్తము చీకటే, మొత్తం సాతానేదేనే, ఎట్టు చూసినా చీకటే, కానీ యాకోబులో వెలుగుంది. రాత్రి కాలమందు మారింది స్వభావ మార్పిడి. ఎవ్వరు లేరు అక్కడ, సాతాను దృష్టికోలేదు అక్కడ. వాడు వెళ్ళి ఏడ్చుకున్నాడు అనుకున్నాడు. అయిపోయింది వెనకాల మామ ముందన్నా, అయిపోయాడు యాకోబు ఈరోజు. ఎందుకంటే యాకోబు అంటే వాగ్దానాలు ఉన్నాయి. వీడిని చంపేస్తే వాళ్ళందరూ ఎంత పిల్ల బచ్చాలి, పిల్లలందరూ వాళ్ళని లేపేస్తా అనుకుంటున్నాడు. కానీ రాత్రి కాలమందు ఎవ్వరూ లేని సమయాలలో, మొత్తం ముగిసిపోయిందన్న సమయాల్లో ప్రవక్త అన్నాడు, యాకోబు జీవితం ఎలాంటిది? 7 సంఘకాల పరిచర్య. ఎప్పుడైతే పెనుయేలు కలుసుకున్నాడో, ఇట్ ఈస్ ద సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ. సాయంకాలం మందు మరొక్కసారి వెలుగు కలిగింది అక్కడ. ఎలా వచ్చాడు? ఉదయకాలం మందు సాతాను చూస్తూ ఉన్నాడు. ఈడేందిరా నైట్ పూట పోయేటప్పుడేమో బాగానే పోయాడు, ఉదయకాలం వచ్చేసరికి కుంటుతో వస్తున్నాడే. వాడికి ఇప్పుడు అర్థం కావట్లా. స్టిల్ సాతాన్ ఈజ్ ఇన్ ద కన్ఫ్యూజ్. ఇప్పటికీ వాడు కన్ఫ్యూజ్లోనే ఉన్నాడు. వాడు ఏంది రాత్రి కాలం మంది బాగానే నడుచుకుంటూ వెళ్ళాడు, ఒంటరిగా ఉంటానని చెప్పాడు, ఉదయకాలం వచ్చేసరికి కుంటుకుంటూ వస్తున్నాడు. ప్రవక్త అన్నాడు, దట్ ఈస్ బిహైండ్ ద వేల్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే యాకోబు లోపలి తెరలోకి వెళ్ళాడో, హల్లెలూయా, అంత గొప్ప దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు యాకోబు తెర లోపలికి వచ్చాడంట. పేరు మార్చడం కాదు పిల్లారు, స్వభావం మార్చేశాడు అక్కడ. మోసగాడు కాదు అన్న సంగతి ఎవరికి తెలియదు. ఇప్పటి నుంచి నువ్వు మోసగాడు కాదు, నీ స్వభావం మారిపోయింది అన్న సంగతి ఆయన బయటకు వచ్చి అందరికి చెప్పలా, కుమారులకు చెప్పలా, భార్యలకు చెప్పలా. 7వ ముద్ర పగిలింది ఎక్కడ? హల్లెలూయా. ఆ ఒంటరి గుహలో ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తా ఉన్నప్పుడు ఒంటరిగా 7వ ముద్ర పగిలింది పిల్లారా. అందుకే ప్రవక్త అంటాడు, 7 సీల్, 7వ ముద్ర బహిరంగ ప్రదర్శన కాదు, అది మీటింగ్ విత్ ద సన్ ఆఫ్ మ్యాన్. మనిషి కుమారుడితో మీటింగ్ కలిగి ఉండండి. ద జాకోబ్ నైట్, ఆ రాత్రి కాలమందు లవోదికే టైంలో మొత్తము చీకటైనప్పుడు సాయంకాలమందు ఆ గుహలో వెలుగు ప్రత్యక్షమైనది. ప్రైజ్ బి టు గాడ్, ఫ్రమ్ సన్ ఆఫ్ గాడ్ టు సన్ ఆఫ్ మ్యాన్. ఇప్పటికీ వాడికి అర్థం కావట్లా మనం ఎక్కడున్నామో. అందరూ ఒకే వర్తమానంలో ఉన్నారే, ఎస్, అందరూ ఒకే వర్తమానంలో ఉన్నాం, అందరూ ఒకే వర్తమాన పుస్తకాలు కలిగే ఉన్నాం, కానీ ఇంటర్ప్రిటేషన్ నా లోపల ఉంది. రాయబడిన పుస్తకాలన్నీ అందరి చేతుల్లో ఉన్నాయి,
బట్ అనువాదం మాత్రము సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్య జరిగిన వారి లోపల ఉన్నదే. నా మాట కొద్దిగా గట్టిగా పట్టుకోవాలి మీరు. పత్రికలందరి ఒకటే, పుస్తకాలందరి ఒకటే. అనువాదం ఎక్కడుంది? యాకోబులో అనువాదం ఉంది. ఇప్పుడు ఇజ్రాయేల్గా ఎప్పుడైతే మారాడో ఏమేనండి లేఖనము చూసే విధానం మారింది. ఇప్పుడు గ్లోరీ బి టు గాడ్. సాయంకాలమందు మరొకసారి ఇప్పుడు వెలుగు కలిగింది. ఏ వెలుగు? కొద్ది వెలుగు కాదు ఇది. ప్రవక్త అన్నాడు, ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్. నిజానికి సాయంకాలమందు సూర్యుడు ఉదయిస్తాడా? బైబిల్ ఏం సెలవిస్తుంది? ఉదయమును అస్తమయం కలగా ఒక దినమాయను. మరలా వినండి, అది తిండి ఒకసారి. అది ప్రైజ్ బీ టు గాడ్. రెండు ఏకమవుతున్నాయి అక్కడ. ద జంక్షనింగ్ ఆఫ్ ద టైం. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. గ్లోరీ బీ టు గాడ్. ఇప్పుడు లాంటిది కాదు అది. ఇప్పుడు వస్తున్నట్టు కాదు అది. ఈయన బైబిల్ మాట్లాడుతున్న లాంగ్వేజ్ మనం చూస్తున్న సూర్యుడి యొక్క ప్రయాణం కాదు ఇది. ఆది కాండములో ఆయన వచ్చేటప్పుడు పాపం జరగడానికి మునుపు ఏదేనులో ఎటువంటి క్రమం ఉన్నదో ఆ క్రమం మళ్ళీ ప్రారంభించబడింది. ఇప్పుడు ఎప్పుడైతే అస్తమయం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ ప్రయాణం ఏంటి? ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్. హల్లెలూయా. ఎప్పుడైతే సాయంకాలం అయిపోయిందో మరలా ఇప్పుడు సూర్యుడు ఏమొచ్చాడు? ఉదయిస్తా ఉన్నాడు ఇంకా ఆయన. హల్లెలూయా. ఈ యొక్క అస్తమయానికి మునుపు నుంచి అస్తమయము దాటిన అనుభవంలోకి ఎంటర్ అయిపోతాం మనం ఇప్పుడు. అందుకొరకే ఆయన 7వ ముద్ర తెరిచింది. అందుకొరకే ఆయనకి గుహ యొక్క అనుభవాన్ని ఇచ్చింది ఇప్పుడు. ప్రైజ్ బీ టు గాడ్. మీరు గమనించండి, తెర్ర తొలగించబడిన దేవుడు అంటాడు. ఆమేన్. అప్పుడు దాకా అందరి 7 సంఘకాలుగా ప్రయాణం చేసిన అదే దేవుడు. ఆమేన్. కొద్దిగా మరుగుపరుచుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చిన అదే దేవుడు ఎప్పుడైతే 8వ కాలం వచ్చిందో, వధువు కాలం ఎప్పుడైతే ప్రత్యక్షమైందో, ఆయనే సంపూర్ణమైన బలవంతుడుగా సాయంకాలమందు సూర్యోదయం ఇచ్చాడు. ఆయన వాక్యం ఎప్పుడు పునరుద్ధానం చెందింది? సాయంకాలమందు పునరుద్ధానం చెందింది. దేర్ షెల్ బి ఏ రిజరెక్షన్ ఎట్ ద ఈవినింగ్ టైం. రిజరెక్షన్ అంటే సూర్యోదయము. రిజరెక్షన్ అంటే వాక్య పునరుద్ధానము. రిజరెక్షన్ అంటే సంపూర్ణమైన వాక్యాన్ని బయలుపరిచే కాలం అది. హల్లెలూయా. ఏం చేశాడు ప్రవక్త? ఆల్రెడీ 7వ దూతగా ఉండి, మలాకి 4గా ఉండి, ఒక్క ఇంటర్ప్రిటేషన్ కలిగుండే ప్రయాణం చేస్తున్నాడు. సదును చేసే పరిచర్య కొరకు, అందరినీ వర్తమానంలో లాగే పరిచర్య కొరకు ఆల్రెడీ అందరికీ బైబిల్ మామూలుగా ఉంది, కానీ ప్రవక్తకు మాత్రం బైబిల్ క్రొత్తగా మారింది. 7వ దూతకి మొదటిసారి బైబిల్ క్రొత్తగా మారింది. ఆమేన్. ఈ మొదటిసారి బైబిల్ క్రొత్తగా మారినప్పుడు సర్పసంతానం గురించి చెప్పాడు, బాప్తిసాల గురించి చెప్పాడు. ఆమేన్. స్త్రీలు బోధించకూడదని చెప్పాడు, అపోస్తుల బోధ గురించి చెప్పాడు. అన్ని క్రమాలు ఆయన చెప్పుకుంటూ పడిపోయిన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టాడు ఆయన. ఆమేన్. బలిపీఠాన్ని మరలా ఆయన తిరిగి కట్టాడు. అయితే ఇదే ప్రవక్త 62 దాకా బైబిల్ క్రొత్తగా మారిన విధానంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రపంచం మొత్తానికి వ్యత్యాసంగానే ఉన్నాడు. అందరూ ప్రవక్తను తృణీకరిస్తూనే ఉన్నారు, కానీ స్వస్థతల బట్టి దగ్గరికి వస్తున్నారు, అద్భుతాల బట్టి దగ్గరికి వస్తూ ఉన్నారు, వివేచన బట్టి దగ్గరికి వస్తూ ఉన్నారు పిల్లారా. హల్లెలూయా. అయితే ఇదే ప్రవక్త మరో వ్యక్తిని కలుసుకున్నప్పుడు, క్రీస్తుని కలుసుకున్నప్పుడు 2వసారి బైబిల్ కొత్తగా మారింది ఆయనకి. ఆమేన్. 2వసారి ఇప్పుడు వధువుకి బైబిల్ క్రొత్తగా మారింది. నా ప్యాటర్న్ మీకు అర్థమైంది కదా? దేవుని కుమారుడు పరిచర్యలో ఉన్నప్పుడు బైబిల్ కొత్తగా మారింది. మనిషి కుమారుని కలుసుకున్నాక మరలా బైబిల్ కొత్తగా మారింది. దిస్ ఈజ్ అబ్సల్యూట్ ఇంటర్ప్రిటేషన్.
ఇదే సంపూర్ణమైన తుది అనువాదం ఇది. ఆమేన్. ఒక సబ్జెక్టు మనకి సంపూర్ణంగా అర్థం కాకపోతే మనం ఎగ్జామ్ రాయలేము. ఆమేన్. ఒక సబ్జెక్టు సంపూర్ణంగా అర్థం కాకపోతే మనం ఎగ్జామ్ రాయలేం. మనం ఒక వాక్యము సంపూర్ణంగా బయలుపరచకపోతే మనకు ఆ వాక్యం శరీరం అవటం మనకు తెలియదు, ఎలా వాక్యముగా మారాలో తెలియదు. అవునా కాదా? అనువాదం అనేది సంపూర్ణంగా బయలుపరచబడితేనే మన స్థానం మనకు అర్థమైద్ది. మనం ఎంతగా ఇప్పుడు మారవలసి ఉన్నదో, మనం ఎంత విశ్వాసాన్ని పొందాలో. ప్రైజ్ బీ టు గాడ్. పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ మనలో జరగాలంటే దానికి ముందు పర్ఫెక్ట్గా వాక్యం అనువాదం చేయబడాలి. నేను నమ్ముతున్నాను ఇప్పుడు మనుష్య కుమారుడు పరిచర్యలోకి వచ్చిన వారికి బైబిల్ రెండవసారి కొత్తగా మారింది. ఎందుకంటే వాళ్ళు కలుసుకుంది సాయంకాలం మంది వచ్చిన పునరుద్ధానాన్ని. దేర్ షెల్ బి ఏ లైట్ అట్ ద ఈవినింగ్ టైం. సాయంకాల వేళకు కాదు కానీ సాయంకాలం మందు వచ్చిన సూర్యోదయము, సన్సెట్లో జరిగిన. అందుకే ప్రవక్త దానికి పేరు పెట్టండి. నిజానికి దాని పేరు సన్సెట్ కాదు, ఆ మౌంటైన్ పేరు ఏం పేరు? దాని పేరు రాటిల్ స్నేక్ మౌంటైన్. అది ఆమేన్. విషపూరితమైన పాములున్న పర్వతం అది. గొల్గొతా పర్వతం ఏంటి? శాపంగా మార్చబడిన పర్వతం అది. సిలువ అంటే శాపం, సర్పం అది. హల్లెలూయా. శాపానికి ఎత్తారు ఆయన్ని. మొదటి రాకల్లో ఎలాగైతే ఆయన కొండ మీదకి వెళ్ళి, ఆమేన్, మొదటి రాకడలో ఎలాగైతే ఆయన కొండ మీదకి వెళ్ళి ఆయన సర్పాన్ని చితగొట్టాడో, ఆమేన్, మరొక్కసారి సన్సెట్ పర్వతం మీదకి దిగొచ్చిన తర్వాత ఈ సన్సెట్ టైంలో ఆయన ఆ రాటిల్ స్నేక్ అంటే నిజానికి ఆ పర్వతంలో భౌతిక పాములు ఉన్నప్పటికీ ఆ వాక్యము దిగి వచ్చిన ఆ మేఘములో ప్రత్యక్షత ఏదైతే ఉన్నదో అది రెండవ రాకడ యొక్క ప్రత్యక్షత. ఎప్పుడైతే ప్రభు దిగి వచ్చాడో ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఆత్మీయమైన సర్పాన్ని చితగొట్టాడు. ఆయన అర్థం కాల, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన కార్యం అది. అందుకే బైబిల్ సెలవిస్తుంది ఆయన దొంగ వలె వచ్చును. ఆమేన్. ఐ విల్ కమ్ యాజ్ ఎ థీఫ్ అన్నాడు. ఎవ్వరికి అర్థం కాల. కేవలము విజ్ఞాన శాస్త్రం ఏమనుకుందంటే అది సూపర్ న్యాచురల్ క్లౌడ్ అనుకుందంటే అది దేవుడు అని తెలియదు. ఆమేన్. సూపర్ న్యాచురల్ క్లౌడ్ అనుకుంది. అందరూ ఫోటోలు తీసుకున్నారు, పెద్ద పెద్ద మ్యాగజైన్లు పెట్టారు, బాగానే ఉంది. కానీ అది క్రీస్తు వాళ్ళకి తెలియదు. ఆమేన్. కానీ మనకు తెలుసు ప్రియులారా. ఏమేన్ ఆయన క్రీస్తేనని పర్వతం మీదకి వచ్చి ఆయన ఏం చేశాడు? సర్పాన్ని ఎవరి ద్వారా ఇప్పుడు చెత్త కొట్టాలి? ప్రైజ్ బీ టు గాడ్. అందుకే ప్రవక్త ఎఫెసీ కాలంలో అంటాడు ఆయన చేసిన పరిచర్య యొక్క ముగింపు. ఏమేన్. పరిచర్యలో 50% మాత్రమే ఆయన చేశాడు. మిగతా 50% పరిచర్య అంటే ఆయన శిరస్సు చితగొట్టాడు కానీ నీ కోసం వదిలిపెట్టాడు. బైబిల్ అని సెలవిస్తూ ఉంది, వాడు కొన ప్రాణంతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. చావు దెబ్బ తగిలి వాడు మరలా ముసుగు మార్చి వాడు రాజకీయంలోకి వచ్చాడు. ముసుగు మార్చుడు మతంలోకి వచ్చాడు. రోమన్ రాజ్యంలో వాడికి దెబ్బ తగిలింది. వాడికి అర్థమైపోయింది మనం ఎలా అయితే విజయం కొట్టలేమని. కానీ వాడు ముసుగు మార్చి ఇప్పుడు చావు దెబ్బ తగిలినా కానీ వాడు జీవించడానికి వాడు మతంలోకి వచ్చాడు. వాడు అన్ని రోముని ఇప్పుడు క్రైస్తవ రోముగా మార్చాడు వాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఏ ముసుగులో దూరాడో, ఆమేన్, వాడు ఇప్పుడు ఏ ముసుగులో దూరినా, వాడు మతంలో దూరినా రాజకీయంలో దూరినా, ఆమేన్, వాడు ఏ ముసుగులో దూరి ఉండినప్పటికీ కానీ వాడిని సంపూర్ణంగా చిత్తగొట్టే వాక్యం మనకిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈ బయలుపాటు లేకుండా చంపుతున్నాము అనుకుంది భ్రమ. ఆమేన్. ఈ ప్రత్యక్షత లేకుండా చంపుతున్నాము అనుకుంటుంది భ్రమే. గ్లోరీ బీ టు గాడ్. కానీ పెనుయేల అనుభవం లేకుండా, సాయంకాలం ముందు వచ్చిన పునరుద్ధానుడి యొక్క వాక్యం లేకుండా, ఈ క్రీస్తు యొక్క ఆర్భాటం లేకుండా ఎవ్వరూ కూడా ఎత్తబడే విశ్వాసాన్ని పొందలేరంతే. ఎత్తబడాలంటే ఎత్తబడటానికి ఇంజిన్ ఆయిల్ కావాలా, ఆయిల్ కావాలా, సిఎన్జి అయితే సిఎన్జి కావాలా, డీజిల్ అయితే డీజిల్ కావాలా, పెట్రోల్ అయితే పెట్రోల్ కావాలా.
అందుకే బైబిల్లో ఒక మాట కూడా ఉంది, పరలోక రాజ్య తాళపు చెవులు దేవుడు పేతురికి ఇచ్చాడంట. కీ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కాదు, కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన గమనించండి, తాళపు చెవులు ఒకటి కాదు అది. ఆమేన్. తాళపు చెవులు, పరలోక రాజ్య తాళపు చెవులు. పరలోక రాజ్యం అంటే ఏంటి? గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే రాజ్యము. దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నదన్నాడు. ఇప్పుడు ఉందా మరలా? మొదటి రాకల్లో దేవుని రాజ్యం ఉంది, రెండవ రాకల్లో మళ్ళీ దేవుని రాజ్యం వచ్చింది. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని ఓపెన్ చెయ్యాలంటే ఆయన దగ్గర ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ నీ దగ్గర ఉండాలా. తాళం ఉంటే సరిపోదు, సేమ్ నెంబర్ ఉండాలా, సేమ్ కోడ్. ఆమేన్. 101 అక్కడ ఉంటే ఆయన దగ్గర ఆ 101 నీ దగ్గర ఉండాలా. ఆమేన్. తాళపు చెవులు రెండు ఉన్నాయి ఆయన దగ్గర, ఒకటి భర్త దగ్గర, ఒకటి భార్య దగ్గర. ఇంటిని వాడుకోవాలంటే ఒకటి నీ దగ్గర ఉంచుకో అంటాడు, ఒకటి నా దగ్గర ఉండిద్ది. ఎవరు పడితే ఎవరో తాళాలు ఈమెకు. ఏమనండి ఏమేన్. ఒక తాళము ప్రియుడి దగ్గర, ఒక తాళము వధువు దగ్గర. ఇంకో మాట కూడా ఉంది, మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు. విన్నారన్న మాట? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఆయన విప్పుతున్నాడు, ఆయన బంధిస్తున్నాడు. ఏమేనండి ఏమేన్. ఆయన రాజ్యంలోకి లాగుతున్నాడు, ఇంకొకరికి అవకాశం కూడా ఇస్తున్నాడు. నిజానికి పేతురును లాగింది దేవుడే, ఇంకో తాళం పేతురికి ఇచ్చాడు. విన్నారా? 2 తాళపు చెవులు ఉన్నాయి, ఒకటి దేవుడు లాగడానికి పెట్టుకున్నాడు, అది 101. ఏమేనండి ఏమేన్. హల్లెలూయా. ఉదాహరణ చెబుతున్నా, ప్రకటన 10:1 అనుకుందాం మనం. దాని మీద ఉండాల్సిన సంఖ్య 101, దానికి ఆ కరెక్ట్ కోడ్. అవును కదా, ఎట్లా పడితే అలా ఉండకూడదు, దానికి కొన్ని వంపులు సంపులు ఉంటాయి అన్నమాట. ఏమని ఈయన దగ్గర ఏ తాళం ఉందో, రాజ్యాన్ని ఓపెన్ చేసే తాళము, గ్రంథాన్ని అనువాదం చేసే ప్రత్యక్షత అనే మార్గము దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో, ఆమేన్, మొదటి రాకల్లో ఉన్నప్పుడు ఎలాగైతే వాక్యాన్ని అనువాదం చేశాడో, ఇదే తాళపు చెవి దేవుడు పేతురికి ఇచ్చాడు. ఓన్లీ పేతురికేనా? హల్లెలూయా. ఎన్నికలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర తాళపు చెవులు ఉన్నాయి. ఆమేన్. వాళ్ళు బంధిస్తున్నారు, విడిపిస్తున్నారు. వాళ్ళు ఇట్లా ఓపెన్ చేస్తామంటే లేఖనం తెరబడతా ఉంది. రాజ్యం అంటే ఇదేనా? పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యం. ఇప్పుడు గ్రంథాన్ని ఓపెన్ చెయ్యాలంటే తాళపు చెవులు రావాలా? గ్లోరీ బి టు గాడ్. వాడు ప్రయత్నించింది అదే, ఎలాగైనా 7 సంఘ కాలాలలో ఆ ప్రత్యక్ష మార్గాన్ని సంపాదించాలి. ఏమేన్. ఆనాడు ఆదాం చేతిలో వాడు లాగదామని చూశాడు, కానీ దేవుడు లాగేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరు ఉన్నారో గ్రంథంలో, ఎవరు లేరో అన్నది ఆదాముకు తెలుసు. ఏమేన్. ఈ రాజ్య తాళపు చెవులే దేవుడు భూమి మీద తెచ్చాడు వస్తా వస్తా. ఆమేన్. అది భౌతికమైన తాళపు చెవులు కాదు, అది ద స్పిరిచువల్ కీస్. ఆత్మీయముగా నేత్రాలు తెరిచే పరిచర్య, ఆత్మీయముగా నేత్రములు తెరిచే పరిచర్య. ఇప్పుడు ఆత్మీయంగా దేవుడు మాత్రమే కాదు, దేవుడు వెళ్ళిపోయాక ఇప్పుడు పేతురు తెరుస్తూ ఉన్నాడు. దేవుడు తెరిచిన దానికన్నా ఇప్పుడు పేతురు వాక్యం మాట్లాడుతూ ఉంటే 3000 మందికి నేత్రాలు తెరవబడతా ఉన్నాయి. పౌలు వాక్యం ప్రసంగిస్తూ ఉంటే అది రాజ్యపు తాళపు చెవి. అది ఆత్మయు జీవము రాజ్య తాళపు చెవులకు ఉన్నాయి. హల్లెలూయా. ఆ రాజ్యం అనే తాళపు చెవికి ఆత్మ ఉంది, జీవం ఉంది. ఈ 2 ఎప్పుడైతే శిష్యుల్లోకి వెళ్ళాయో, ఇప్పుడు వాళ్ళు ఆ కీని వాడుతున్నప్పుడు, ఆ డోర్ని, హృదయం అనే ద్వారాన్ని ఇలా తిప్పుతున్నప్పుడు అది తెరవబడుతుంది. అక్కడ అర్థమైందా? డెత్, మరణం యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు పేతురికి ఇచ్చాడు ఒకసారి. ఏమేనండి ఏమేన్. ఒకసారి అబద్ధం చెప్పినప్పుడు వాళ్ళు అమ్మింది ఒకటైతే, అనినా సప్పీరా, వాళ్ళు అమ్మింది ఒకటి, వాళ్ళ అమ్మిందేమో మరి వెల ఎక్కువకి, పేతురికి చెప్పిందేమో వెల తక్కువకి. ఇప్పుడు దేవుడు మొత్తాడా లేకపోతే పేతురు మొత్తాడా? పేతురు లోపల ఉన్న తాళపు చెవి. హల్లెలూయా. ఆ తాళపు చెవి ఎప్పుడైతే ఉపయోగించాడో అక్కడ మరణం వచ్చేసింది. అక్కడ బంధించేది, విడిపించేది.
హల్లెలూయా. ప్రవక్త వర్తమానం చెప్పాడు, కీ టు ద డోర్ అన్నాడు. హృదయానికి తాళపు చెవి ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు 10:08కి ఇచ్చాడు ఆయన. ఈవినింగ్ టైం ఎవరైతే పునరుద్ధానుడని యేసుని కలుసుకున్నారో ఆయన వస్తా వస్తా తాళపు చెవులు తెచ్చాడు. ఎందుకు? శిరస్సును చితగొట్టడానికి. సర్పం యొక్క శిరస్సును చితగొట్టాలంటే శిరస్సు రావాల్సిందే. స్త్రీ సంతానముగా మరలా పుడతానని చెప్పాడు, ఇప్పుడు పుట్టాడు. ఇప్పుడు సాతాను యొక్క సంతానమునకు, స్త్రీ సంతానమైన మనకు వైరం కలుగుతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? సర్పము శిరస్సును చితగొట్టాలంటే ముందు ఈ శిరస్సు అనే తాళపు చెవి నీకు రావాలా? హల్లెలూయా. నా మాట పట్టుకుంటున్నారు, నిజం చెప్తున్నా నేను. వధువు యొక్క నోటి మాటలో ఆత్మజీవం ఉంది, అదే తాళపు చెవి. ఇంకా దేవుడు ఏ అద్భుతాలు వాడలా, ఏ ఆశ్చర్యకార్యములు వాడలా, ఆయన వాడిన నోటి మాట అనే తాళపు చెవి. అదే అపోస్తలుడైన పౌలు ఖడ్గంగా పోల్చాడు, యేసుక్రీస్తు తాళంగా పోల్చాడు. ప్రవక్త 2 కోణాలు చెప్పాడు. అది 2 నిమిషాల వాడిగల ఖడ్గమన్నాడు, అది హృదయాన్ని కోసుకుంటూ వెళ్ళిద్ది అన్నాడు, అది మూలుగుల్లోకి వెళ్ళిద్ది అన్నాడు. ఇదే ప్రవక్త నీ హృదయాన్ని తెరిచే ప్రత్యక్షత అనే తాళపు చెవి ఇప్పుడు నీకు ఇచ్చారని చెప్పాడు ఆయన. వాక్యం అనే ప్రత్యక్షత నీ హృదయాన్ని తెరిచే తాళపు చెవి. ఎవరు పడితే వారు ఇప్పుడు ప్రజలకు హృదయాన్ని తెరవలేరు. మొదటిసారి కొత్తగా బైబిల్ మారిన వారు హృదయాలు తెరవలేరు. వాళ్ళు కేవలము తొలకరి వర్షం దాకే తీసుకొని రాగలరు. ఆమేన్. కానీ నిజమైన పరిచర్యలో పెట్టాలంటే రెండవసారి కొత్తగా బైబిల్ మారిన మనిషి కుమారుడి పరిచర్య ఎవరి లోపలికి వెళ్ళిందో వారు మాత్రమే తాళపు చెవిని ఉపయోగించి హృదయాలు తెరవగలరు. ప్రియులారా, ఆ మాట నమ్ముతున్నారా? సువార్తల్లోకి లాగటం అందరు లాగేస్తారు, అది అందరికీ ఇవ్వబడిన కృప. కానీ దీంట్లోకి లాగటం అనేది ఎన్నికల్లో ఉన్నవాడు మాత్రమే లాగగలడు. అందుకే మీరు గమనించండి, సువార్తలోకి లాగిన తర్వాత సువార్త చెప్పి వచ్చినాడు వర్తమానంలో ఉండడు. ఇంకో మాట చెప్తానండి, సువార్త చెప్పి వర్తమానంలోకి తెస్తారు. ఇప్పుడు ఈ వ్యక్తి తెస్తాడు వర్తమానంలోకి, ఈ వ్యక్తి ఉండడు. తెచ్చిన వాళ్ళు ఉంటారు. దేవుడు సర్పాలను వాడుకుంటాడు వర్తమానంలోకి తేడానికి కూడా. ఆమేన్. వాళ్ళకి వాక్యం నేర్పించి వర్తమానంలో తీసుకొని రావడానికి దేవుడు సర్పాలను వాడుకుంటాడు. కానీ ఈ యొక్క ప్రత్యక్షతగా లాగాలంటే మాత్రము ఏదేది నేను అంటుంది రెండోసారి బైబిల్ కొత్తగా మారినా మీకు అర్థమైతే చాలే. రెండోసారి కొత్తగా అంటే మళ్ళీ రెండోసారి అంటే అయ్యో ఏమనండి, ప్రవక్త అంది బైబిల్ బికేమ్ ఏ న్యూ బైబిల్ అని ఒక్కసారి అన్నాడు. ఏమైనా కానీ మీకు అర్థమవుతుంది నేను చెబుతున్న మాట. రెండోసారి బైబిల్ కొత్తగా మారిన మనిషి కుమారుడి పరిచర్య, రెండో రాకడ ఆర్భాటము జరుగుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఎన్నికలో ఉన్నారు. వారు వీరిని లాగలరు. వీళ్ళు ఇక్కడ సర్పాలు ఉండవు. ఇంకా ఇది శరీరం. ఇది అందుకే యోహాన్ అంటాడు, నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనకాల వచ్చేవాడు మీకు అగ్నితో బాప్తిసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాప్తిసం లేకుండా ఈ రాకడ ప్రత్యక్షత అర్థం కాదు. మీరు అర్థమై లోపల కూర్చొని ఇంకొకరు లాగుతున్నారంటే మీరు ఎన్నికల్లో ఉన్నారనే అర్థం. ఇంక డోంట్ కన్ఫ్యూజ్ అట్ ఆల్. ఇంక మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సిద్ధపడడానికి ప్రయత్నించండి. ఇంకా ఓహో ప్రభు సిద్ధపరచు ప్రభు అని ప్రయత్నపడాలి తప్ప ఇంకా మీరు ఉన్నానా లేనా. దేవుని యొక్క ఆత్మ బాప్తిసం మీకు జరిగింది కాబట్టి మీరు శరీరంలో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు అనే శరీరంలో ఇట్ ఈస్ నాట్ ద జాయినింగ్ బట్ ఇట్స్ అ బోర్నింగ్ అన్నాడు. మనం ఇది చేర్చబడేది కాదు, ఒక కూటానికి వచ్చి చేర్చబడేది కాదు. ఇది పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా చేర్చబడతారు. పుట్టేది ఇది. వర్తమానంలో పుట్టుట అంటే క్రీస్తు వర్తమానంలో పుట్టుట అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు దీంట్లో లాగుతున్నాడు. ఎవరిని బట్టి 10:1 10:7 వీళ్ళిద్దరు 10:8లోకి వెళ్ళారు. నేను అంటుంది 2 వర్తమానాలు. 10:7 ఒక వర్తమానము, 10:1 ఒక వర్తమానము. ఈ 2 ప్రవక్త నోట్లోంచే ప్రసంగించబడ్డాయి. 2 ఫేస్ అయ్యి, ఫస్ట్ ఫేజ్ ఏలియా, సెకండ్ ఫేజ్ క్రైస్ట్. ఈ 2 దశలతో కూడిన వర్తమానములు ఇప్పుడు ప్రకటన 10:8లోకి వెళ్ళింది. ఇప్పుడు పరలోక రాజ్య తాళపు చెవులు ఇప్పుడు నీ వశంలో ఉన్నాయి. పునరుద్ధానము చెందిన తర్వాత ఆనాడు దేవుడు అపోస్తులకు అవకాశం ఇచ్చాడు. ఓపెన్ ద ఛానల్ అన్నాడు, ఇన్స్పిరేషన్ ఛానల్. మరి ప్రేరేపించే ఆ ఛానల్ నాకు ఏదైతే భూమి మీద ఉన్నదో దాన్ని వాడమని చెప్పాడు ఆయన.
వాళ్ళు వాతావరణం సృష్టించగలరు. దే కెన్ క్రియేట్ ద అట్మాస్ఫియర్. ఏమైనా ఒక మనిషి హృదయాన్ని మెత్తగా దున్నగలరు. ఏమేన్, ఎందుకంటే వారి లోపల ఉండే వర్తమానము క్రీస్తు వర్తమానము. ఆ వర్తమానం ప్రకటిస్తూ ఉండగానే కఠినమైన హృదయాలు మెత్తగా మార్చబడి హృదయాలు తెరవబడతాయి. గర్భాలు మూసింది శారా. ఆమెన్. మరలా ఆమె వెళ్తేనే గర్భాలు తెరవబడతాయి. బ్రైడ్కున్న అధికారం సాధారణమైన కాదు ప్రియులారా. హల్లెలూయా. మరణం యొక్కయు తాళపు చెవులు ఆయన దగ్గర ఒకటి ఉంది, మన దగ్గర ఒకటి ఉంది. చదువుకోండి. కీస్ అని అంటాడు. హల్లెలూయా. సేమ్ కీ. చాలామంది కోడ్ లేని కీస్ ఉన్నాయి. ఏమేన్. ఆయన కలుగున్న ఏమేనండి ఏమేన్ ఆయన కలుగున్న నెంబర్ లేదు. వెళ్ళి ఓపెన్ చేస్తూ ఉన్నారు బెడ్రూమ్, అది ఓపెన్ కావట్లా. ఏదో లోపల తెరంట ప్రభు అది ఓపెన్ కావట్లేదు అది. ఏమేన్. కానీ ముందు నిర్ణయమే వివాహ బంధం కాబట్టి ఎవరైతే ముందుగా వివాహం చేయబడ్డారో ఆయన మనసులో ఆయన ఇప్పుడు వారిని పెళ్లి చేసుకొని ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు తాళపు చెవులు. పెళ్ళి అయ్యాకేనా తాళపు చెవులు ఇచ్చేది? అధికారం కొరకు ఇస్తున్న తాళపు చెవులు ఇప్పుడు ఆమె చేయటం ప్రారంభిస్తుంది. ఒక ఆత్మ 10,000 ప్రపంచాల కన్నా విలువైంది. ఒక ఆత్మ అంటే ఎన్నికలో ఉన్న ఆత్మ, ఎన్నికలో ఉండి క్రీస్తు శరీరంలో ఉన్న ఒక్క ఆత్మ 10,000 ప్రపంచాల కన్నా విలువైంది. హల్లెలూయా. ఇప్పుడు మనకిచ్చాడు అవకాశం, తీసే అవకాశం. అందుకే ప్రవక్త అన్నాడు, యు ఆర్ ద ఫైనల్ వాయిస్ టు దిస్ ఫైనల్ ఏజ్. ఎందుకు ఆ మాట అన్నాడు? ప్రవక్త లేడు, ఇంకా ప్రజల్ని పట్టుకోవాలంటే ఇప్పుడు నీ స్వరమే. ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన స్వరము, ఆయన నడక మొత్తం నీలోనే ఉంది. ఇప్పుడు క్రీస్తు బయటగా కాదు, నువ్వు వేరుగా కాదు. వర్తమానం విడిగా కాదు, నీ జీవితం విడిగా కాదు. వర్తమానం రెండు ఒకటో పోతున్నాయి. వధువు వర్తమానం ఒకటవుతా ఉంది ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సాయంకాలమందు ప్రైజ్ బి టు గాడ్, సాయంకాలమందు మరొకసారి వెలుగు కలిగింది. ఈ వెలుగే ఇది సూర్యోదయము. ఇదే మనిషి కుమారుడక పరిచర్య. ఆమేన్. 7 మహిమంతా సూర్యుడిలోది ఇప్పుడు చంద్రుడిలో పోయి పడతా ఉంది. చెప్పాడా? సూర్యుడు అంటే 7 మహిమ. ఇప్పుడు 7 మహిమగా ఉన్న దేవుడు ఇప్పుడు సాయంకాలమందు బలవంతుడుగా ఇప్పుడు వధువులోకి వెళ్ళాడు ఆయన. ఏమేనండి ఏమేన్. కాబట్టి రెండవసారి బైబిల్ కొత్తగా వధువుకి మారింది. ఎప్పుడు? ఎట్ ద ఈవినింగ్ టైం. సాయంకాలం మందు ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో అందరికీ ఈ మార్గం అర్థం కాదు, మన మాటలు కూడా అర్థం కాదు కొంతమందికి. ఇట్స్ ఎ క్లైమాక్స్ మెసేజ్. ఇది ప్రవక్త యొక్క ఆఖరి క్లైమాక్స్ వర్తమానం. ఇది 3 ఈడ్పు యొక్క వర్తమానం. ఇది వింటున్నప్పుడు కొంతమందికి ఎత్తబడే విశ్వాసం వస్తూ ఉంటుంది. వినుట వల్ల విశ్వాసం లోపలికి వెళ్తూ ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆఖరి స్వరం మనమే ప్రియులారా. ఈ సాయంకాలం వెలుగు పొందిన వధువు మనమే. ఇప్పుడు దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.